Hello everyone. Yeah, hello everyone. Good morning. So as I discussed with you yesterday about the introduction, what is playwright, and also I have covered about the sprint ceremonies, right? So today we are going to discuss about the playwright. Okay, just a minute. Yeah, playwright installation. Playwright installation. So hope yesterday I have informed everyone to please download the Visual Studio Code. So just let me know if everyone has installed it or not. If not, kindly do it. It will take just minutes only. It won't take much time. Uh, Yeah, tell me. Anyone not installed? Or yeah, I already downloaded, but I'm not installed it at all. okay. Um, Uh, there is no installation step. Just we need to double click on it so that it will directly open. Okay. Raju, I'm having 1.94. That is fine version. Version anything is fine, not an issue. Version is Okay. not a big matter. We can go to VS Code VS Code, and then we can download based on our OS. If it is Windows. If it is Mac, like that. Yeah, yeah, yeah. Actually, So, earlier, I think 6 months back, I have installed this one. Okay. 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 You want me to uninstall and install again, or is And this not required, not required. okay? VS Code is not a big deal. Yeah. Again, unnecessarily other folders will be missed, right? If we use that. Okay. Let me just a second. Mm, Okay. So generally, this is the actual overall picture. Whenever you have downloaded and when you double click on this, you can able to see this image. Okay, this image you can able to see. Okay, this is the overall image. So here you can able to before going to install the project. So I will let you know. జనరల్గా విఎస్ కోడ్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకు మాన్యువల్ టెస్టింగ్లో అనుకోండి టెస్ట్ కేసెస్ ఎక్కడ రాస్తాం ఒక ఎక్సెల్ షీట్లో రాస్తాము అంటే ఓల్డెన్ డేస్లో అయితే ఎక్సెల్ షీట్లో రాశారు తర్వాత టూల్స్ వచ్చాయి కాబట్టి ఆ ఎక్సెల్ షీట్ని అందరు యూస్ చేసుకునేవాళ్ళు సో అది మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుందని తర్వాత కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి వెబ్ అప్లికేషన్స్ లైక్ జీరా కానీ ఇంకా వేరేవి చాలా టూల్స్ వచ్చాయి మార్కెట్లో. సో, లైసెన్స్ కావాలనుకున్నోళ్ళు లైసెన్స్ వెర్షన్ తీసుకుంటారు. పర్వాలేదనుకున్నోళ్ళు ఫ్రీ వెర్షన్ యూజ్ చేస్తారు. సో, తర్వాత మాన్యువల్ టెస్టింగ్‌కి మనం అలా వాడుతున్నాం. జీరా టెస్ట్ కేసులు రాస్తాము. టెస్ట్ మనం రిపోర్ట్స్ రన్ చేసి దాన్ని టెస్ట్ రిజల్ట్స్ అప్డేట్ చేసుకొని మెయింటైన్ చేస్తుంటాం కదా! సేమ్ అదే విధంగా మరి ఆటోమేషన్ అంటే మనం కోడ్ రాయాలిగా. కోడ్ ఎక్కడ రాస్తామంటే ఐడీఈ టూల్స్ అనమాట. సో, నిన్న చెప్పిన విధంగా ఐడీఈ టూల్స్ మనకి మార్కెట్‌లో చాలా ఉన్నాయి. ఇంటెలిజే ఉన్నాయి. ఇంటెలిజే ఉంది. నెక్స్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఉంది. ఎక్లిప్స్ కూడా ఐ థింక్ ఎక్లిప్స్ నేనైతే ట్రై చేయలేదు. బట్ ఈ 2 మోస్ట్‌లీ ఎవరైనా యూజ్ చేస్తాము. బట్ ఇప్పుడున్న ప్లాట్‌ఫార్మ్స్ ప్రకారంగా కొత్తగా ఏందంటే కీరో అని వచ్చిందనమాట. ఏఐ రిలేటెడ్ టూల్. అది కూడా వాడొచ్చు మనము. అదైతే ఇంకా అడ్వాన్స్‌డ్ అనమాట. బట్ అది మనం స్టార్టింగ్ సెషన్‌లో వాడితే మనకి అన్నీ మర్చిపోతాము. ఐ షుడ్ నాట్ రికమెండ్ టు యూజ్ థాట్. అది మనం యూజ్ చేయకూడదు ఇనిషియల్ స్టేజెస్‌లో. హ్మ్. యాహ్! సో, దిస్ ఈస్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ అండి. జనరల్‌గా ఏంటంటే ఇలా ఉంటుందనమాట. ఇక్కడ ఎక్స్‌ప్లోరర్ అని ఉంటది. ఎక్స్‌ప్లోరర్‌లో మనకి మనం మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ వస్తాయన్నమాట. ప్లేరైట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం సెర్చ్ బార్ అంటారు. దీన్ని గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ ప్యానెల్ అంటాము. స్మాల్ లెఫ్ట్ ప్యానెల్ అనుకోండి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ప్యానెల్ కాబట్టి లెఫ్ట్ ప్యానెల్ అంటాము. ఇది క్లోజ్ విండో. ఇది మినిమైజ్ చేయడానికి, ఇది మాక్సిమైజ్ చేయడానికి. ఓకే. ఈ లెఫ్ట్ ప్యానెల్‌లో మనకి ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఉంది. సో, ఇక్కడ మనం రాసిన కోడ్ మొత్తం గాని, ప్రాజెక్ట్ రిలేటెడ్ కోడ్ మొత్తం ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. దీన్ని ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. నెక్స్ట్ ఇది సెర్చ్ బార్. మీకెక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కోడ్‌లో మీరేదైనా రాస్తారు. సంథింగ్ టెస్ట్ అని ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ కాదు. టెస్ట్ కాకుండా సింపుల్‌గా ఏమని చెప్తామంటే
ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మాక్ అని ఏదో ఒక వర్డ్ ఉందండి. మాక్ అనేది ఉంది. మీరు అది ఎక్కడ రాసారనేది తెలీదనుకోండి. ఇక్కడ మీరు సెర్చ్ చేశారనుకోండి, ఎంటైర్ ప్రాజెక్ట్‌లో ఎక్కడైతే మాక్ అనే వర్డ్ ఉందో అది మొత్తం సెర్చ్ చేస్తుంది. ఓకే. ఎంటైర్ ప్రాజెక్ట్ అనమాట. సో, దీనివల్ల బెటర్ ఏంటంటే మనకి ఏదన్నా కొత్తవి ఇంప్లిమెంట్ చేశారా లేదా? అసలు ప్రాజెక్ట్‌లో ఉందా లేదా? తెలుసుకోవడం కోసం ఈ సెర్చ్‌ని యూజ్ చేసినప్పుడు ఎంటైర్ ప్రాజెక్ట్‌ని సెర్చ్ చేస్తుందనమాట. సెర్చ్ చేసి రిజల్ట్స్ ఉంటే మీకు కింద చూపిస్తుంది అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేంటంటే సోర్స్ కంట్రోల్ అంటారు. మనం రాసిన కోడ్‌ని పైప్‌లైన్స్‌లోకి మూవ్ చేయాలి కదా! పైప్‌లైన్స్‌లోకి మూవ్ చేస్తే అందరూ ఆ పైప్‌లైన్స్‌ని ఎవరంటే వాళ్ళు రన్ చేయొచ్చనమాట. అంటే మీరు కోడ్ రాసారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు మీరే అనుకోండి. మీరనే కాదు, ఎవరైనా మీరు కోడ్ రాసారు. మీ మేనేజర్ కానీ, మీ లీడ్ కానీ మీరు రాసిన టెస్ట్ కేసెస్‌ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. వాళ్ళు విజువల్ స్టూడియోకొచ్చి ఎగ్జిక్యూట్ చేయరు. మనం రాసిన కోడ్ అన్నిటిని ఒక ఒక రిపాజిటరీ అంటారనమాట. ఒక రిపాజిటరీలో పెడతారు. మనకి రిపాజిటరీస్ మనకి మెయిన్ ఎక్కువేందంటే గిట్‌హబ్ వాడతారు, జెంకిన్స్ వాడతారు. ఇంకా రకరకాలుంటాయనమాట. మోస్ట్‌లీ ఎక్కువ గిట్‌హబ్ ఇలాంటివి వాడతారనమాట. సో, గిట్‌హబ్‌లో ఏంటంటే మనం రాసిన కోడ్‌ని పుష్ చేస్తారు. పుష్ చేసి వాటినేంటంటే ఫోల్డర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క 10 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. 10 టెస్ట్ కేసెస్‌ని మనం డివైడ్ చేసుకోవచ్చు. స్మోక్ కానీ, రిగ్రెషన్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని మన కేటగరీస్ ఏమైనా ఉంటే కేటగరీస్‌గా కానీ అలా చేసి మనం వాటిని ఆహ్, రిపో మనం వాటిని గిట్ రిపాజిటరీలోకి మూవ్ చేస్తామనమాట. నెక్స్ట్ ఎస్‌విఎన్ అని ఉంటది. ఎస్‌విఎన్ కూడా ఒక రిపాజిటరీ. అది ఓల్డ్ రిపాజిటరీ. సో, దాంట్లోకైనా మీరు ఏ రిపాజిటరీలోకైనా మూవ్ చేసుకోవచ్చు. సో, మన కోడ్ ఏందంటే ఎప్పుడూ ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ లోకల్‌లో కోడ్ పోయినా కానీ మళ్ళా మీరు రిపాజిటరీ నుంచి మీరు గెట్ బ్యాక్ చేసుకోవచ్చనమాట. అది మనకొక బ్యాంకింగ్ లాగా అనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే, ఒక ఆన్‌లైన్ అకౌంట్ లాగా ఎప్పుడంటే అప్పుడు మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మనం రాసిన కోడ్‌ని పుష్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా రాసిన కోడ్‌ని కూడా మనం అక్కడి నుంచే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మీద నలుగురు వర్క్ చేస్తున్నారు. ఆహ్, క్యాండిడేట్ 1, క్యాండిడేట్ 2, క్యాండిడేట్ 3, క్యాండిడేట్ 4 మీరు కొన్ని చేంజెస్ చేశారు. వాళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. సో, అందరి చేంజెస్ ఒక దగ్గర ఉంటాయన్నమాట. వాటన్నిటిని మనకి రెపోలో మెయింటైన్ చేస్తారు. సో, మనకి వీటిని ఎట్లా అంటే బ్రాంచెస్ వైస్‌గా డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఏ కోడ్ వచ్చేసి టెస్ట్ 1 రాసారు. పర్సన్ బి టెస్ట్ బి రాసారు. పర్సన్ సి టెస్ట్ సి రాసారు. పర్సన్ 4 టెస్ట్ 4 రాసారు. సో, ఒక్కొక్కళ్ళు రాసే వాటినేంటంటే బ్రాంచ్ అంటారనమాట జనరల్‌గా. సో, ప్రతి వాళ్ళు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి వాళ్ళ కోడ్‌ని వాళ్ళ బ్రాంచ్‌లోకి మూవ్ చేస్తారు. సో, అందరూ మూవ్ చేసిన తర్వాత మీరు రాసిన కోడ్ మీ రివ్యూవర్ ఎవరైతే ఉంటారో, టెస్ట్ లీడే కావచ్చు, లేకపోతే కొలీగ్సే కావచ్చు, వాళ్ళు రివ్యూ చేసి కోడ్ అంతా బాగుంది అనుకుంటే అప్రూవ్ చేసిన తర్వాత మన బ్రాంచ్ నుంచి ఎవరి బ్రాంచ్ వాళ్ళదండి. దాన్ని లోకల్ బ్రాంచ్ అంటారు. అందరి లోకల్ బ్రాంచ్ కోడ్‌ని ఎవరు రాసిన బ్రాంచ్ కోడ్ వాళ్ళు అప్రూవ్ అయిన తర్వాత దాన్ని మెయిన్ బ్రాంచ్‌లోకి మూవ్ చేస్తారనమాట. సో, మెయిన్ బ్రాంచ్ అనేది మెయిన్ రిపాజిటరీ అనమాట. సో, అందులో లేటెస్ట్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు నేను రాసాను. నాది నా లోకల్ బ్రాంచ్‌లో ఉంటది. నేను కోడ్‌ని రిపాజిటరీలోకి పుల్ చేస్తాను. పుల్ చేసిన తర్వాత ఎవరైతే రివ్యూవర్స్ ఉంటారో వాళ్ళు రివ్యూ చేసి దాన్ని అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని మెయిన్ బ్రాంచ్‌లోకి మూవ్ చేస్తారు. ఓకే. సో, ఈ విధంగా జనరల్‌గా రిపాజిటరీ అనేది ఉంటది. సో, ఎవరైనా కోడ్ తెచ్చుకోవాలనుకుంటే లోకల్ రిపాజిటరీ నుంచి తెచ్చుకుంటారు. మెయిన్ బ్రాంచ్ నుంచి కోడ్ తెచ్చుకుంటారు. వాళ్ళు దాని మీద న్యూ చేంజెస్ అనేవి రాస్తుంటారనమాట. సో, ఇది అనేది సోర్స్ కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ చూసినట్టయితే నేనిక్కడ ఒక ప్రాజెక్ట్ రాసాను. ఆ ప్రాజెక్ట్‌లో ఇదిగో చూడండి 'రాజేష్ ప్లే రైట్ ప్రాక్టీస్' అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ట్రావెల్ టెస్టింగ్ అని ఇంకో ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో ఏంటంటే నాకు మొత్తము ఈ ఫైల్స్ అన్నిటిని నేను చేంజ్ చేశాను. సో, ఇవన్నీ నేను కమిట్ అని కొట్టగానే రిపాజిటరీలోకి మూవ్ అయిపోతాయన్నమాట. ఇది ఇప్పుడు ప్రెజెంట్ లోకల్‌లో ఉంది. సో, ఎప్పుడైతే నేను కమిట్ కొట్టానో ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అని ఉంది కదా! మెయిన్ బ్రాంచ్‌లోకి యాక్చువల్‌గా ఏందంటే ఇక్కడ నేను బ్రాంచెస్ మెయింటైన్ చేయలేదు. నేను ప్రాక్టీస్ కోసం కాబట్టి బ్రాంచెస్ మెయింటైన్ చేయలేదు. బట్ జనరల్‌గా ఏందంటే మనం రియల్ టైమ్‌లో వర్క్ చేసినప్పుడు మెయిన్ బ్రాంచ్‌లోకి ఎప్పుడు మూవ్ చేస్తారంటే కోడ్ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మీరు రాసిన కోడ్ ఏదైతే టెస్ట్ కేసులు ఉంటాయో అవన్నీ అప్రూవ్ అయిన తర్వాత మాత్రమే మెయిన్ బ్రాంచ్‌లోకి మూవ్ చేస్తారు. సో, మీరు రాసిన చేంజెస్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే. దీన్ని సోర్స్ కంట్రోల్ ట్యాబ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇదొచ్చేసి దీన్నేమంటారంటే రన్ అండ్ డీబగ్. ఓకే. రన్ అండ్ డీబగ్ ఇదొక ప్యానెల్ అండి. ఇక్కడ మీరు రాసిన టెస్ట్ కేస్‌ని రన్ చేసుకోవచ్చు జనరల్‌గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి
ఎక్స్‌టెన్షన్స్ అంటారు. జనరల్‌గా మీకు డిఫరెంట్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయండి ప్రాజెక్ట్‌లో. మార్కెట్‌లో మీరు జనరల్‌గా ఏందంటే నథింగ్ బట్ ప్లగిన్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీ మొబైల్‌లో ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్ ఎలాగనో ఇప్పుడు దీంట్లో ప్లే స్టోర్ లాంటిది ఇది ఎక్స్‌టెన్షన్స్ అనమాట. మనకేదైనా ఎక్స్‌టర్నల్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి కదా! ఆహ్, ప్లే రేటెడ్ ఇచ్చినయి కాకుండా ఎక్స్‌టర్నల్లీ కొన్నుంటాయన్నమాట. హెల్పింగ్ టూల్స్. అట్లాంటివన్నిటిని మనం వీటిల్లో రాసుకోవచ్చు. వీటిల్లో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గిట్‌హబ్ కోపైలట్ అనేది ఉంది. ఇదొచ్చేసి ఒక చార్ట్ ఏఐ రిలేటెడ్ అనమాట. ఏఐ రిలేటెడ్. సో, దాన్ని నేను కావాలనుకుంటే ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎస్‌లింట్ అని చెప్పి, నెక్స్ట్ ప్లేరైట్ టెస్ట్ ఫర్ వీఎస్ కోడ్ ఇదొక డిఫరెంట్ సర్వీసెస్‌ని మనకిస్తుంది. నథింగ్ బట్ ఇవన్నీ ప్లగిన్స్ అండి. మనకి ప్లే స్టోర్‌లో కానీ, యాప్ స్టోర్‌లో కానీ మొబైల్‌లో ఎలా చేసుకుంటామో, అదే విధంగా ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. వీళ్ళు రకరకాలిస్తారు. మనం జనరల్‌గా ఏంటంటే, మనకి ప్రాజెక్ట్‌లో కొన్ని చెప్తారు. కొన్ని మనం ఓన్‌గా మన ఫీజిబిలిటీ కోసం మనం వాడుకుంటామనమాట. సో, ఇది. దిస్ ఈస్ అబౌట్ ద ఎక్స్‌టెన్షన్స్. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్. సారీ. ఇక్కడి నుంచి రన్ చేస్తామండి. ఇక్కడి నుంచి రన్ చేస్తాము. ఇది ఫైనల్‌గా వచ్చేసి ఇది వేరే అండి. ఐ థింక్ ఇదేంటి? యాహ్! దిస్ ఈస్ లైవ్ షేర్ సెషన్. జనరల్‌గా ఇది ఎందుకు వాడతాము అనంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారు. మీరు కోడ్ పుల్ చేయలేదు. కోడ్ పుల్ చేయనప్పుడు అది రెపోలో ఉండదు కాబట్టి వాళ్ళకి కనపడదు. మీ లోకల్‌లోనే ఉన్నది. బట్ మీరు జనరల్‌గా ఏందంటే మీరు మన మొబైల్‌లో స్క్రీన్ ఎలా షేర్ చేస్తామో మన వీఎస్ కోడ్‌ని కూడా డైరెక్ట్ వాళ్ళు షేర్ చేయొచ్చు. వాళ్ళు షేర్ చేసి యాక్సెస్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళు ఎడిట్ చేయొచ్చా? లేకపోతే జస్ట్ రీడ్ ఓన్లీ చేయొచ్చా అని చెప్పి చేయొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు మనల్ని కనెక్ట్ అవ్వమన్నప్పుడు మనం అక్కడ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ కోడ్ ఇలా యూజ్ చేయొచ్చనమాట. సింపుల్ నథింగ్ బట్ ఒక ఆహ్, జూమ్ కనెక్టివిటీ కాల్ ఎట్లానో అదే విధంగా మన వీఎస్ కోడ్‌ని కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో, ఇదేంటంటే మనం అడిషనల్‌గా చేసుకోవాలి. చేసుకుంటేనే వస్తుంది. లేకపోతే రాదు. సో, అండ్ నెక్స్ట్ మీరు వీఎస్ కోడ్‌లో తెలుసుకోవాల్సిందొచ్చేసి టెర్మినల్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడేంటంటే మనకి కన్సోల్ అనేదుంటది జనరల్‌గా. మాన్యువల్ టెస్ట్ కేసులు రన్ చేయమంటే ఏం చేస్తారు? వాళ్ళ అప్లికేషన్‌లోకి వెళ్ళి బ్రౌజర్ ఓపెన్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిలే ఉంది. జీమెయిల్‌లో ఉన్న లాగిన్ టెస్ట్ కేస్ ఉంది. లాగిన్ సినారియో ఉంది. దాన్ని మీరు రన్ చేయమంటే ఏం చేస్తారు? టెస్ట్ కేస్‌లో ఉన్న స్టెప్స్ చూసి ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మరి ఆటోమేషన్‌లో మనం టెస్ట్‌ని ఎలా రన్ చేస్తామంటే ఇలా టెర్మినల్ ద్వారా రన్ చేయొచ్చు మనం. టెర్మినల్ ద్వారా రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ రీరన్ అని ఉంది కదా! ఇక్కడ ఇక్కడి నుంచైనా రన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇట్లా జాబ్ 1 టెస్ట్ కేస్ 1, టెస్ట్ కేస్ 2 అలా మీకు డిఫరెంట్ టెస్ట్ కేస్‌లనేవి కనిపిస్తాయి. అక్కడి నుంచి కూడా మీరు రన్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ రన్ అనే ఆప్షన్ ఉంటది. ఇక్కడ రన్ టెస్ట్‌లు అనగానే అవి రన్ అయిపోతాయి. లేదు అనంటే లోకల్‌లో మీరు రన్ చేయాలనుకుంటే లోకల్‌లో రన్ చేయొచ్చు. ఇక్కడ మీకు కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయి. ఆ కమాండ్స్ ద్వారా రన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీరు జనరల్‌గా ఏందంటే ఇక్కడి నుంచి కూడా రన్ చేయొచ్చండి. రన్ టెస్ట్ అని ఉంది గదా! ఇక్కడి నుంచి కూడా మీరు ఏవైతే టెస్ట్ కేస్ రాసిన ఫైల్స్ ఉంటాయో, ఆ ఫైల్స్ మీద కూడా రైట్ క్లిక్ ఇచ్చి రన్ టెస్ట్ అంటే ఇక్కడి నుంచి కూడా రన్ అవుతది. సో, మీరు టోటల్ 3 వేస్‌గా మీరు రన్ చేయొచ్చు. ఒకటొచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయొచ్చు. లేదా ఫైల్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేయొచ్చు. ఇంకోటొచ్చేసి టెస్ట్ రన్నర్ నుంచి కూడా రన్ చేయొచ్చు. సో, దేర్ ఆర్ 3 డిఫరెంట్ వేస్ టు రన్ అవర్ టెస్ట్ కేసెస్. ఓకే. ఎనీ డౌట్స్ ఆన్ థిస్? ఈ కాలమ్స్ అన్నీ అర్థమయ్యాయి కండి? గైస్ ప్లీజ్ రెస్పాండ్. యాహ్! రాజ్ మధ్యలో నాది కొంచెం నెట్వర్క్ ఇష్యూ వల్ల క్విట్ అయిపోయాను. మళ్ళీ జాయిన్ అయ్యాను. కొద్దిగా నాకు మళ్ళీ యాహ్! ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? యాహ్! షూర్. వీడియో అయితే రికార్డ్ అవుతుందండి. బట్ మీకు మళ్ళీ ఒకసారి నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన మొబైల్‌లో కనుక ఎలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయో, అదే విధంగా వీఎస్ కోడ్ వాడు మనం రాసిన కోడ్‌ని సింప్లిఫై చేయడానికి, లేకపోతే ఈజీగా ఏదైనా యాక్సెస్ చేయడానికి మీకు అన్ని రకాల ఆప్షన్స్ ఇచ్చాడనమాట. సో, ఫస్ట్ వచ్చేసి మనం వీఎస్ కోడ్ ఓపెన్ చేయగానే జనరల్‌గా ఇలా కనిపిస్తుంది వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఇది కూడా జనరల్‌గా కనపడదు. సారీ. ఓకే. ఇలా వ్యూ కనిపిస్తుంది. దీన్ని లెఫ్ట్ ప్యానెల్ అంటారు. ఈ లెఫ్ట్ ప్యానెల్‌లో ఏంటంటే యాహ్! ఈ లెఫ్ట్ ప్యానెల్‌లో ఏందంటే ఫస్ట్ ఫైల్స్ కనిపిస్తాయన్నమాట. మనకి సిస్టమ్‌లో గనక మై కంప్యూటర్‌లో సి డ్రైవ్, డి డ్రైవ్ ఎట్లనో అట్లా అదే విధంగా కాపోతే ఇక్కడ ఫైల్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫైల్స్ అన్నమాట. మనం రాసే ప్రతి కోడ్ మొత్తం ఇక్కడనే ఉంటుందండి.
ఇక్కడనే మనం ప్రాజెక్ట్స్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాము. ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లో మనం కోడ్ రాస్తుంటాము. అండ్ సెకండ్ ఐకాన్ వచ్చేసి సెర్చ్ ఐకాన్ అనమాట. మనం ప్రాజెక్ట్‌లో ఏదైనా సరే మనం ఒక కొత్త ప్రాజెక్ట్‌లోకెళ్ళాము. వాళ్ళు ఏదో ఒక టెక్నికల్ వర్డ్ చెప్తారు. అది ఏంటనేది మనకు తెలియనప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకేదన్నా అదనే కాదు ఏదైనా మనం సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం టెస్ట్ అని ఇస్తే టెస్ట్ ఇట్లా చూపిస్తాయి. రిజల్ట్స్ అనేవి చూపిస్తాయి. ఎన్నున్నాయి మొత్తం 286 రిజల్ట్స్ వచ్చాయి. సో, ఈ విధంగా మీకు సెర్చ్ బార్‌లో ఇక్కడ ఏదైనా ఏది కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. ఏదన్నా రిప్లేస్ చేయాలన్నా సరే మీరిప్పుడు ఇలా రాసారు. దీన్ని మీరు రిప్లేస్ చేయాలన్నా సరే టెస్ట్ హ్మ్. సంథింగ్ టెస్ట్ కాదు గానీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకేదైనా నేమ్ చేంజ్ చేయాలనుకుంటే ఇట్లా నేమ్ చేంజ్ చేయొచ్చు. మీరిక్కడ రీప్లేస్ ఆల్ అని కొడితే ఎక్కడైతే అవన్నున్నాయో అన్నీ రీప్లేస్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ అబౌట్ ద సెర్చ్ బార్. అండ్ మనం రాసిన కోడ్ అనేది లోకల్‌లో ఉంటుంది. లోకల్‌లో కాకుండా ఒక రిపాజిటరీలోకి మూవ్ చేయడానికి ఈ సోర్స్ కంట్రోల్ అనేది వాడతాము. మనకి ఎస్‌విఎన్ ఉంది, గిట్ ఉంది, జెంకిన్స్ ఉన్నాయి. సో, ఇలా మీకు డిఫరెంట్ రిపాజిటరీస్ ఉంటాయండి మార్కెట్‌లో. సో, మీరు ఏదైనా వాడుకోవచ్చు. సో, గిట్ అనేది ఫ్రీ కాబట్టి చాలామంది ఫ్రీ వెర్షన్సే వాడతారండి జనరల్‌గా. అండ్ ఫేమస్ అనమాట గిట్. యాహ్! సో, ఓల్డెన్ డేస్‌లో ఏందంటే బిఫోర్ గిట్ ఎస్‌విఎన్ వాడేవాళ్ళు. సో, మీరు రాసిన కోడ్ మొత్తం ఇక్కడ అప్డేట్ చేసి మీరు రాసిన కోడ్ ఏమేమి రాసారు, ఏమేమి డిలీట్ చేశారని చూపిస్తది. మీరెప్పుడైతే కమిట్ చేస్తారో అది రిపాజిటరీలోకి మూవ్ అవుతుంది. రిపాజిటరీ ఈస్ నథింగ్ బట్ ద ఆహ్, కామన్ రిపాజిటరీ. అంటే కామన్‌గా అందరూ యాక్సెస్ చేసే ఒక ఇప్పుడు మనకి వాట్సాప్‌లోనే ఉంది. మనకి సెల్ఫ్ చాట్స్ ఎవరి వాళ్ళ చాట్స్ ఉంటాయి. కానీ గ్రూప్ ఉంటది కదా! గ్రూప్ నథింగ్ బట్ ఏ గ్రూప్ అనుకోవచ్చు. ఆన్‌లైన్ గ్రూప్ అనుకోవచ్చు. కాకపోతే అక్కడేందంటే మనం మెసేజ్ సెండ్ చేయగానే ఎళ్ళిపోతుంది. ఇక్కడ మీరు కోడ్ పుష్ చేయగానే వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు అప్రూవ్ చేస్తారో అప్పుడు మాత్రమే అది మెయిన్ బ్రాంచ్‌లో అవైలబుల్‌లో ఉంటుంది. అందరూ చూడగలుగుతారు. అట్లా. సో, దిస్ ఈస్ అబౌట్ సోర్స్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ Uh, వచ్చేసి యాహ్! excuse me, Rajesh, one second. To use terminal, we need to familiar with Linux commands, right? ఆహ్, అంటే కమాండ్స్ కొన్నే ఉంటాయండి. లైనక్స్ కమాండ్స్ అవసరం లేదు. ఇప్పుడు లైనక్స్‌లో ఏందంటే మీకు ఫోల్డర్ స్ట్రక్చర్ ఇవేమి కనపడవు కాబట్టి మీరు కంప్లీట్ లైనక్స్ వాడతారు. కానీ ఇక్కడ విండోస్ డాస్ కమాండ్స్ చాలండి. మోర్ దెన్ Okay. బట్ డాస్ కమాండ్స్ కూడా ఇక్కడ మనం ఏమి వాడమండి. మొత్తం మనకి యూఐఏ ఇది మొత్తం కనిపిస్తుంది. సో, కనిపించినప్పుడు మనం డైరెక్ట్ లైవ్‌గా చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాస్‌లో ఇప్పుడు లైనక్స్‌లో ఏంటి మీకు ఫైల్స్ కనపడవు కాబట్టి ఎల్ఎస్ అంటారు. లేకపోతే ఈ ఫైల్ Mhm. ఓపెన్ చేయండి అని చెప్తారు. కానీ ఇక్కడ అవసరం లేదు. మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో నేనిక్కడ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఇది మెయిన్ ప్రాజెక్ట్ ఫోల్డరు. ఓకే. సో, దీంట్లో నాకు నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేశాను చూడండి. ఇక్కడ గిట్‌హబ్ ఉంది. ఓకే. నెక్స్ట్ ఈడ నా ప్రాజెక్ట్ ఉన్నది. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది. ట్రావెల్ టెస్టింగ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. దీంట్లో నా ఫోల్డర్స్ నేను క్రియేట్ చేసిన ఫోల్డర్స్ అన్నీ నాకు కనిపిస్తున్నాయి కదా! సో, నో నీడ్ ఆఫ్ లైనక్స్ కమాండ్స్ అనమాట. మనం ఇక్కడి నుంచే డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు. Okay, thank you. Yeah. So this is file explorer and this is search bar and this is source control nothing but మెయిన్ బ్రాంచ్ కానీ లోకల్ బ్రాంచ్ కానీ మనం చేంజెస్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈస్ రన్ అండ్ డీబగ్ మీరు రాసిన కోడ్‌ని రన్ చేయొచ్చు, డీబగ్ చేయొచ్చు. అండ్ ఇదొచ్చేసి ఎక్స్‌టెన్షన్స్ అనమాట. మీకు మొబైల్‌లో గనక చెప్పాను కదా! మొబైల్‌లో మనకి ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ ఎలా ఉంటదో, అదే విధంగా మనం రాసే ఇదనే కాదండి. ప్లే రైట్ అనే కాదు. రేపు పొద్దున మీరు జావానే చేయొచ్చు. వేరే ఎనీ టెక్నాలజీ జనరల్‌గా ఏందంటే ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి ప్రతి ప్రాజెక్ట్‌కి. మీరు రాసే కోడ్‌కి కొన్ని బై డిఫాల్ట్ వాడు చూపిస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాలో సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనే ఒక కమాండ్ ఉందనుకోండి. మీరు సిస్టమ్ అని రాయగానే ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేవి కూడా కొన్ని చూపిస్తారు. అలాంటివి చూపియడానికి కూడా కొన్ని ఎక్స్‌టర్నల్ ప్లగిన్స్ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇదన్నమాట. ఈడ ఎక్స్‌టెన్షన్స్‌లో మనం ఆ పేరు కొట్టేస్తే కింద చూపిస్తది. సేమ్ దాన్ని మనం ఇన్‌స్టాల్ కొడితే ఇన్‌స్టాల్ అయిపోతది. మనం దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి టెక్స్ట్ ఎక్స్‌ప్లోరర్. ఇక్కడ మీకు నార్మల్‌గా అన్ని టెస్ట్ కేసెస్ చూపిస్తుంది. అవి ఇండివిడ్యువల్‌గా మీరిక్కడ రన్ చేసుకోవచ్చు. లేదు అనంటే మీరిక్కడ ఇక్కడ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకెళ్ళి మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రన్ టెస్ట్ అని అనుకోవచ్చు. లేదు అంటే థర్డ్ ఆప్షన్
కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళైనా సరే ఇక్కడ టెర్మినల్ అని ఉంటుందండి. టెర్మినల్‌లో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంటుంది. ప్లేరెట్ ప్రాక్టీస్. ఇందులో మీ ప్రాజెక్ట్ ఫోల్డర్‌లోకెళ్ళి అక్కడి నుంచైనా మీరు కమాండ్ యూజ్ చేసి మీ మీ టెస్ట్ కేస్‌ని మీరు రన్ చేయొచ్చు. దిస్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. ఓకే. అండ్ దిస్ ఈస్ లైవ్ షేర్ సెషన్. మీరు మీ వీఎస్ కోడ్‌ని వేరే వాళ్ళకి చూపించొచ్చు. వాళ్ళు మీ కోడ్‌ని ఎడిట్ చేయొచ్చు. ఎలాగైతే మనం మొబైల్‌లో స్క్రీన్ షేర్ చేస్తామో అదే సేమ్ ఆప్షన్ అనమాట. యాహ్! సో, బట్ ఇది జనరల్‌గా అందరూ యూజ్ చేయరు రియల్ టైమ్‌లో. ఎందుకంటే కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే మనకి టీమ్స్ ఆల్రెడీ లైవ్‌లో ఉంది. సో, టీమ్స్ లైవ్‌లో ఉన్నప్పుడు అంటే టీమ్స్‌లో కూడా మనం కొన్నిసార్లు యాక్సెస్ ఇస్తాం. జూమ్‌లో గాని కొన్ని యాక్సెస్ ఇస్తాము. అట్లా తలకాయ నొప్పి ఎందుకులే అనుకుంటే డైరెక్ట్ ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా గూడా డైరెక్ట్ షేర్ చేస్తే డైరెక్ట్ వీఎస్ కోడే షేర్ అయిపోతది. వాళ్ళు డైరెక్ట్ ఎడిట్ చేయొచ్చు. ఎడిట్ చేసి వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట. సో సో, దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఆప్షన్స్. అండ్ అవుట్‌పుట్ వచ్చేసి మీకు కొన్ని కమాండ్స్ కానీ, కొన్ని ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. డీబగ్ కన్సోల్ ఇక్కడ ఉంటుంది. డీబగ్ చేసినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందనేది ఇక్కడ చూపిస్తారు. ఏమైనా ఎర్రర్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి టెర్మినల్. ఇక్కడ మనం కమాండ్స్ ఇచ్చి రన్ చేస్తూ ఉంటామనమాట. ఓకే. అండ్ ఇక్కడేంటంటే మీరు మామూలుగా మనకి విండోస్‌లో ఏందంటే కమాండ్ రన్ అనగానే ఒకటి ఓపెన్ అవుతది. దాన్నేమంటారంటే టెర్మినల్ అంటారు. అది బ్యాష్ వస్తుంది. బ్యాష్ కాకుండా బ్యాష్ కాకుండా మనకి డిఫరెంట్ షెల్ స్క్రిప్ట్ ఉంటుంది. నెక్స్ట్ గిట్‌హబ్ ఉంటుంది. సో, బెటర్ ఏంటంటే గిట్‌హబ్ ఇన్‌స్టాల్ చేసుకోవడం బెటర్ అనమాట. నేను అది మీకు ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. గిట్‌హబ్ కమాండ్ ప్రాంప్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను మీకు. యాహ్! సో, దీస్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అబౌట్ ద వీఎస్ కోడ్ నేను మీకు చెప్తాను. సో, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? యాహ్! థాంక్ యూ. ఓకే. ఎనీవన్ వేరే వాళ్ళు ఎవరైనా డౌట్స్ ఉన్నా చెప్పండి పర్వాలేదు. No, it's clear, Rajiv. ఓకే. జస్ట్ ఎ మినిట్ అండి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 2 మినిట్స్. ప్లీజ్ వెయిట్. Sorry, can anyone share your screen so that I can help you out to install the ప్లేరైట్ స్టెప్స్? సింపుల్‌గా ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయండి. ప్లేరైట్‌కి మెయిన్‌గా కావాల్సిందేందంటే ఎన్‌పీఎం అంటారు. ఎన్‌పీఎం ఒకటి నోడ్ జేఎస్ ఉంటది. సో, ఎన్‌పీఎం నోడ్ జేఎస్ అని ఉంటది. అదొక సాఫ్ట్‌వేర్ ఉంటది. అది మనకు రాగానే జస్ట్ ఒక కమాండ్ యూజ్ చేసేసి మనం ప్లేరైట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఆ స్టెప్స్ ఏంటనేది మీకిప్పుడు వన్ బై వన్ స్టెప్స్ నేను చెప్తాను. Those who already installed VS Code, please share this. Yeah. Just a minute. Before going that, I will show you. సో, స్టెప్స్ ఏంటనే చెప్తాను. జనరల్‌గా ఏంటంటే ఫస్ట్ మనకి రిక్విజిట్ వచ్చేసి నోడ్ జేఎస్ కావాలండి. గ్రేటర్ థాన్ 16 వెర్షన్. సో, నోడ్ జేఎస్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి నోడ్ జేఎస్ డౌన్లోడ్ అని కొట్టండి. సో, మీకు ఇక్కడ వస్తుంది అఫీషియల్‌గా. ఓకే. సో, వచ్చిన తర్వాత మీరు జనరల్‌గా డౌన్లోడ్ అంటే అయిపోతుంది. నాది మ్యాక్ కాబట్టి మ్యాక్ చూపిస్తుంది. బట్ మీకు మ్యాక్ అవసరం లేదు. ఐ మీన్ ఇఫ్ ఎనీవన్ హావ్ మ్యాక్ యూ కెన్ యూజ్ ద మ్యాక్. అదర్‌వైజ్ యూ కెన్ గో ఫర్ ద విండోస్. సంథింగ్ డిఫరెంట్‌గా ఉంది. జస్ట్ ఎ మినిట్. డౌన్లోడ్స్. సింపుల్ 1 క్లిక్ తోటే ఉంటది. జస్ట్ ఎ మినిట్. ఇక్కడ కాకపోతే ఇక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేయొచ్చు. ఐ విల్ ప్రొవైడ్ యూ దిస్ వన్. ఓకే. సంథింగ్ డిఫరెంట్‌గా చూపిస్తుంది. డౌన్లోడ్ నోడ్ జేఎస్. ఓకే. మ్యాక్ ఓఎస్ ఎన్‌పీఎం. యాహ్!
కాపీ టు క్లిప్ బోర్డ్. ఓకే, ఇక్కడ ఇచ్చాడండి నాకు. సో నేను ఇది జస్ట్ క్లిక్ చేయగానే నాకు ఇట్లా డౌన్లోడ్ అయిపోతుంది. నోట్ జేఎస్ అని ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, దిస్ సాఫ్ట్వేర్ ఈజ్ మోర్ ఎనఫ్ అండి. మనం జావా స్క్రిప్ట్తో చేస్తున్నాం కాబట్టి నోడ్ వాడుతున్నాము. ఓకే, సో కెన్ ఎనీవన్ ఓపెన్ దట్, ఓపెన్ అండ్ షేర్ యువర్ స్క్రీన్. I will stop my screen. Your name, bro? Yeah, I'm able to see your screen. Okay. Yeah. Node.js download చేశారండి? నేను మ్యాక్‌లో యాక్చువల్లీ నా దగ్గర మ్యాకే ఉంది. సో అది కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంది. అందరూ విండోస్ వాడతారు చాలా వరకు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో నేను గూడా విండోస్ ల్యాప్‌టాప్ ట్రై చేస్తున్నాను. అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇన్‌స్టాలేషన్ కూడా ఏందంటే నేను చెప్పేది ఒకలాగుంటది. ఇక్కడ మీకు వ్యూ ఒకలాగా కనిపిస్తుందనమాట. అందుకని కిందికి రండి. అక్కడ విండోస్ ఇన్‌స్టాలర్. ఓకే, యూఐ చేంజ్ అయినట్టు. ఇంతకుముందు వేరే ఉండే. యాహ్! ఓకే. నౌ గో టు వెయిట్. యాహ్! క్లిక్ నెక్స్ట్. యాక్సెప్ట్. అది Can I పైన click the అవసరం accept? లేదు. అది అవసరం లేదండి. అవసరం లేదు. యాహ్! ఇన్‌స్టాల్. సో అది ఇన్‌స్టాల్ అయిపోయినట్టుంది కదా రాజేష్ గారు. యాహ్! సో ఇప్పుడు మీరు టెర్మినల్‌లోకి వెళ్ళండి. ఓకే. టెర్మినల్‌లోకెళ్ళి ఒక కమాండ్ ఇవ్వాలి. ఆ కమాండ్ నేను జస్ట్ జూమ్‌లో పంపిస్తున్నాను. మీరు దాన్ని టైప్ చేసి జస్ట్ ఇన్ చాట్స్. ఇది ఇలా ఇవన్నీ పడుతుంది. ఏంటండి? సారీ. పక్కన ఉంది చూడండి. వీఎస్ కోడ్ సింబల్. సారీ. నేను చాట్‌లో పింగ్ చేశాను చూడండి. ఓకే. యాహ్! ఓపెన్ టెర్మినల్. ఇక్కడ మీరు ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇదొకటి. సారీ అండి. సారీ ఫర్ ఇంటరప్టింగ్. మీరిక్కడ చూసినట్టయితే టాప్ బార్ ఉంది చూడండి. టాప్ బార్ పైన అక్కడ ఫైల్ క్లిక్ చేయండి ఒకసారి. ఇవన్నీ నేను ఐ థింక్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్ మన కంప్యూటర్‌లో ఎలా ఉంటదో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. సో మీరు న్యూ ఫైల్ క్రియేట్ చేయాలన్నప్పుడు న్యూ ఫైల్, న్యూ విండో కావాలన్నప్పుడు జనరల్‌గా ఏందంటే ప్రాజెక్ట్స్‌కి ప్రతి దానికి ఒక న్యూ విండో తీసుకొని ఐ మీన్ వేరే విండోలో చేయండి. 2 ప్రాజెక్ట్స్‌ని ఒకే దాంట్లో పెట్టుకోకండి. మనకు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. ఎప్పుడైనా ఒక న్యూ విండో ఓపెన్ చేసేసి ఒక ప్రాజెక్ట్‌కి ఇంకో విండో, ఇంకో ప్రాజెక్ట్‌కి ఇంకో విండో. జనరల్‌గా అందరూ ఒకటే వాడతారు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్యూచర్‌లో ఏదన్నా 2, 3 ప్రాజెక్ట్‌లు వాడినప్పుడు అట్లా న్యూ విండో ఓపెన్ చేసుకొని ప్యారలెల్‌గా చూడండి. యాహ్! హ్మ్. ఓకే. నేను ఒకటి కమాండ్ పాస్ చేశాను చూడండి. జూమ్‌లో ఉంటుంది. లేదా మీరు టెర్మినల్‌లోకి వెళ్ళండి. యాహ్! టెర్మినల్ క్లిక్ చేయండి. న్యూ టెర్మినల్ అనండి. ఓకే. యాహ్! ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే మీకు పవర్ షెల్ చూయిస్తుంది. నాది యాక్చువల్‌గా మ్యాక్ కాబట్టి మీకు పవర్ షెల్ చూయించలేదు. సో ఇక్కడ జనరల్‌గా ఏంటంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. సో ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాతనే మనం చేయాలి. సో ఇక్కడ మీరు ఫైల్ ఉంది కదండీ! ఫైల్ క్రియేట్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేయండి. ఆల్ట్ ఎఫ్. యాహ్! అండ్ న్యూ ఫోల్డర్ అని ఉంటది చూడండి. ఒక ఫోల్డర్ క్రియేట్ ఇదేంది?
న్యూ విండో విండోస్‌లో మాన్యువల్‌గా ఫోల్డర్ క్రియేట్ చేసి అందులోకి అక్కడ క్రియేట్ చేయాలి. అట్లా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ ఉండదు. న్యూ ఫోల్డర్ ఆప్షన్. ఓకే. వీడియో ఇవ్వట్లేడం. అయితే ఓకే అండి. ఓపెన్ ఫోల్డర్ అనండి. ఏం కాదు. జస్ట్ ఓపెన్ ఫోల్డర్ అనండి. ఓపెన్ ఫోల్డర్ అని మీరు మీకు డ్రైవ్‌లో సి డ్రైవ్‌లో గాని ఎక్కడన్నా మీరు ఇన్‌స్టాల్ చేయండి. యాహ్! సి డ్రైవ్‌లోకి వెళ్ళండి. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ పైన చేయాలి. న్యూ ఫోల్డర్ ఇక్కడ కాదండి. పైన ఆప్షన్ ఉంచండి. నాకు యాక్సెస్ ఇస్తారా? ఓకే. హ్మ్. రిక్వెస్ట్ యాక్సెస్ ఉంటదా? ఇక్కడుంది ఆప్షన్. హరీష్ నాకు యాక్సెస్ ఇస్తారా ఒక్కసారి? ఇచ్చాను. మిమ్మల్ని హోస్ట్ చేశాను. మీకాడ వ్యూ ఆప్షన్స్ కనిపిస్తుందా స్క్రీన్ షేర్ పక్కన? ఓకే. దాని దగ్గరికెళ్ళి రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉంటది చూడండి. మోర్ ఆప్షన్స్ మీరనేది? ఆ వ్యూ ఆప్షన్స్ అని కనిపిస్తది మీకు. మీరు యూ ఆర్ వ్యూయింగ్ సమ్ 1, 2, 3, 4, 5 స్క్రీన్ అని ఉంది గదా! అవునవును. దాని పక్కనే అవునవును. వ్యూ యాహ్! ఆప్షన్స్. గాట్ ఇట్. ఆ! వ్యూ ఆప్షన్స్ అయితే చూయించట్లేదు. జస్ట్ 3 డాట్స్ ఇచ్చి వాడు సరే దాని మీద క్లిక్ చేయండి. కింద మీకు రిక్వెస్ట్ రిమోట్ రిక్వెస్ట్ కంట్రోల్. రిమోట్ కంట్రోల్ వచ్చింది రండి. యాహ్! ఓకే. ఓకే. ఐ థింక్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్. గివ్ మీ మినిట్. ఓకే. ఇక్కడ జనరల్‌గా ఏంటంటే న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. సి డ్రైవ్‌లోకెళ్ళి. సో, ఇక్కడ మీరు ప్లే రేట్ ట్రైనింగ్ అని పెట్టుకోండి అట్లా. న్యూ ఫోల్డర్. యాహ్! న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఈ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్‌గా ఏందంటే కొంతమంది ఇస్తారు. కొన్ని టూల్స్ ఇవ్వరనమాట. సో, ఇవ్వనప్పుడు ఏందంటే మనం లోకల్‌లో ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకొని, ఇక్కడ ట్రస్ట్ అని అడగండి అడిగితే. ఐ ట్రస్ట్ అని చెప్పండి. నేనేం చేయాలి హరీష్ గారు? సారీ అండి. ఇప్పుడు ఏం చేయాలి? న్యూ ఫోల్డర్ క్రియేట్ యాహ్! చేయాలి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేశారిక్కడ. ఓకే. ఓకే. సో, ఫోల్డర్ క్రియేట్ చేసినాక మీకిట్లా అవుట్‌లైన్ చూపిస్తుంది. ఇందాక నేను కూడా చూయించాను గదా! మీకు హ్మ్. టోటల్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో 3 ఐటెమ్స్ కనిపించాయన్నమాట. సో, ఒకటొచ్చేసి మనం ఇక్కడ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా ఇక్కడ వీడు ఆప్షన్ ఇవ్వలే కాబట్టి బయట మీరు లోకల్‌లో మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ అనగానే ఇలా వస్తుంది. ఓకే. హ్మ్. ఇలా వచ్చిన తర్వాత జనరల్‌గా ఈ ఫోల్డర్‌లోకెళ్ళాలి. ఈ ఫోల్డర్‌లోకి ఎలా ఎళ్తామంటే టెర్మినల్, న్యూ టెర్మినల్ అనండి. న్యూ టెర్మినల్ అన్న తర్వాత ఇప్పుడు ఒక మీకిక్కడ ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్ క్రియేట్ చేసాము. కరెక్ట్ పాత్‌లోకే వెళ్ళింది. ఓకే. ఓకే. ఇక్కడ మీరు టైప్ చేయండి. ఎన్‌పీఎం స్పేస్ ఇన్ఫ్లుయెన్స్ మీకు యాక్సెస్ రావట్లేదేమో. ఓకే. లెట్ మీ డూ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. హ్మ్. సో, ఏం లేదు. మనం నోట్ చేసి ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! దాన్ని హ్మ్. ఇనిషియలైజ్ చేస్తున్నాం అంతే. నథింగ్ బట్. హ్మ్. హ్మ్. ఏమైంది? జస్ట్ ఎ సెకండ్ అండి. ఎందుకంటున్నాయి? ఎన్‌పీఎం ఇనిట్ ఐయామ్ సారీ. వాట్ హ్యాపెండ్? జస్ట్ ఎ మినిట్. ఇది యాక్చువల్‌గా ఒక్కదాన్ని త్రో చేస్తది. గివ్ మీ మినిట్ అండి. జస్ట్ ఓకే. ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్. ఒకసారి మీరు ఇది కాపీ చేసి నాకిస్తారా? చాట్‌లో పెట్టండి. ఇది నాకెందుకో కాపీ అవ్వట్లేదు. టోటల్ సి ఫోల్డర్ మొత్తం కాపీ చేసి ఇవ్వండి మీకు. ఏంటండి? ఎర్రర్ వరకు కాపీ చేసి చాట్‌లో పెట్టండి అంటున్నా. పైన ఉంటది చూడండి స్క్రీన్ షేర్ దగ్గర ఓకే. చాట్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్క్రీన్ షేర్ మీద కింద క్లిక్ చేస్తే అక్కడ చాట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇది ఎర్రర్ కాపీ చేయడానికి రావట్లేదు. హ్మ్.
జస్ట్ ఏ మినిట్ నేను అది చూస్తానండి. నాట్ రికగ్నైజ్డ్. నేను షేర్ చేస్తానండి. నేను షేర్ చేస్తాను. మేబీ నోడ్ వాస్ నాట్ ఇన్‌స్టాల్ పర్ఫెక్ట్‌లీ అండి. దట్ ఈస్ ద రీజన్. ఒకసారి మీరు ఒక కమాండ్ టైప్ చేయండి. జస్ట్ మనం ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది ఒకసారి వెరిఫై చేద్దాము. npm-v అని టైప్ చేయండి. హైఫన్ వి. మనకి వెర్షన్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అని తెలుస్తుంది. స్పేస్ -వి. వెర్షన్ ఏంటనేది హైఫన్ అండి. హైఫన్ ఈస్ నథింగ్ బట్ మైనస్ అండి. 0 పక్కన ఉంటుంది. యాహ్! వి. యాహ్! ఎంటర్. మేబీ లుక్స్ లైక్ ఓకే. మేబీ ఇన్‌స్టాల్ కాలేదండి. ఒకసారి అక్కడ ఫోల్డర్‌లోకి వెళ్తారా? మీరు డౌన్‌లోడ్ చేశారు కదా! ఆల్రెడీ. ఇన్‌స్టాల్ చేశాం కదా! చేసింది. మోస్ట్‌లీ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇష్యూ ఉంటది. అక్కడికెళ్ళి పాత్ యాడ్ చేసినా కూడా సరిపోతుంది. సారీ ఎగ్జాక్ట్‌లీ. నేను మర్చిపోయాను. పాత్ యాడ్ చేయాలి. పాత్ యాడ్ చేస్తే సరిపోతుంది. యాహ్! సారీ. గో టు జావా అయితే పాత్ గాని ఓకే. యాహ్! గో టు మై కంప్యూటర్. రైట్ క్లిక్ ఆన్ మై కంప్యూటర్. సిస్టమ్ ప్రాపర్టీస్, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. సారీ అండి. నాకు చాలా గ్యాప్ వచ్చి ఇది ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ నేను మర్చిపోయాను. నెక్స్ట్ ఏం చేయాలండి? యాహ్! ఓకే. జస్ట్ ఎ మినిట్. మై కంప్యూటర్ ఉంది కదా! దిస్ పీసీ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ లెఫ్ట్ ప్యానెల్‌లో కింద. ఐ థింక్ నాకు యాక్సెస్ వస్తుంది. రైట్ క్లిక్. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. మీరు డబుల్ ప్రాపర్టీ క్లిక్ ఇస్తున్నారు. రైట్ క్లిక్ ఇవ్వండి. కింద ప్రాపర్టీస్. యాహ్! ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. అంటే ఇలా వస్తుంది. విండోస్‌లో కొంచెం డిఫరెంట్. దాని బదులు ఇక్కడికెళ్ళి సెర్చ్ కొట్టండి. ఎక్కడ బ్రో? విండోస్‌కెళ్ళి సెర్చ్ కొట్టండి. విండోస్‌లో సెర్చ్ బార్‌లోకెళ్ళి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని క్లిక్ చేయండి. అక్కడ టైప్ చేయండి. ఈఎన్వి. యాహ్! అక్కడ ఎడిట్ అదే కింద option. ఫస్ట్ ఎడిట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్. ఫస్ట్ వన్. ఓకే. కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయండి. యాహ్! మీరు ఇక్కడ పాత్ అని ఒకటుంటది. అక్కడికి ఫస్ట్ కాపీ చేసుకొని పోయి ఫస్ట్ ఈ నోట్ జేఎస్ ఎక్కడుందో దాని పాత్ కాపీ చేసుకో ఫస్ట్. ఇది ఇలాగే ఉంచి కింద ఫైల్ పాత్‌లోకెళ్ళేసి నోట్ జేఎస్ ఎక్కడుంది లొకేషన్. సి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసాం కదండీ! ఆ లొకేషన్ ఏంటంటే మనం కంప్యూటర్‌కి డౌన్‌లోడ్స్‌లో చెప్పాలన్నమాట. ఉంటదది. ఒకసారి ఎళ్ళండి. డౌన్‌లోడ్స్‌లో కాదు. సి డ్రైవ్‌లోకెళ్ళండి. అక్కడ కాదు. లేదు. ఓకే. సి డ్రైవ్‌లోకెళ్ళండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాని పాత్ అనేది మనం సిస్టమ్‌కి చెప్పాలన్నమాట. జావా కూడా సేమ్ ప్రాసెస్. ప్రోగ్రామ్ ఫైల్స్‌లోకెళ్ళండి. యాహ్! ఎన్ అని టైప్ చేయండి. కిందకి ఈడుంది ఆల్రెడీ. కిందుంది చూడండి. హ్మ్. నోడ్ జేఎస్ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఈ పాత్ కాపీ చేయండి. టోటల్ పైన అక్కడ ఇక్కడ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదండీ! అక్కడ క్లిక్ చేయండి. మీకు చూపిస్తుంది. అంటే కీప్ ప్రోగ్రామ్ ఫైల్స్ నోట్ చేసి. కాదు బ్యాక్. ఐ థింక్ నాకు యాక్సెస్ ఉన్నట్టుందండి. ఒక్క నిమిషం. యాహ్! ఇక్కడ ఇది కాపీ చేయండి. ఇక్కడ ఇక్కడ ఈ బార్‌లో నావిగేషన్ బార్‌లో క్లిక్ చేస్తే మీకు కాపీ అవుతుంది. ఈ పాత్ అనేది ఇవ్వాలి. జావాలో కూడా సేమ్ ఇలానే ఉంటది. జావాలో ఏంటంటే బిన్ ఫోల్డర్ వరకు మనం ఇస్తాం అనమాట. జావా/బిన్ అని ఉంటది. ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ క్లిక్ చేయండి. యాహ్! సారీ క్యాన్సిల్ ఇట్. అక్కడ పాత్ అని ఉంది చూడండి. థర్డ్ ఆప్షన్. దీంట్లోనే వేరియబుల్స్‌లో సిస్టమ్ పాత్ అని ఉంది. వేరియబుల్స్‌లో దాని మీద దీంట్లో కన్నా ఆ! ఎనీవన్ ఏదర్ సిస్టమ్ ఇక్కడ వేరియబుల్స్‌లోనే ఎడిట్ అనండి.
యాహ్! ఎనీథింగ్ ఈస్ ఫైన్. కింద ఫోర్త్ లైన్‌లో ఫోర్త్ న్యూ అని క్లిక్ చేయండి. యాహ్! ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఆల్రెడీ ఎన్‌పీఎం అని ఉంది. ఓకే. సేవ్. ఓకే. నెక్స్ట్ కింద కూడా ఓకేనండి. కింద. ఓకే. వేరియబుల్ నేమ్ వేరియబుల్ నేమ్ అవసరం లేదు. అంటే పాత్ అని ఇచ్చాం కదా! పాత్‌లో మనకి చాలా సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేస్తారండి. జనరల్‌గా మీరు ఏపీఐ టెస్టింగ్ మీరు చేసినప్పుడు ఏందంటే జావా కూడా యాడ్ చేస్తాం మనము. ఈ రెండే ఉంటాయి. ఇంకా మేజర్‌గా ఏముండవు. మాక్సిమం జావా కూడా యాడ్ చేస్తాము. సో, మీకు ఫస్ట్ స్టెప్ అర్థమైందిగా నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేయాలి. నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు వీఎస్ కోడ్‌లోకొచ్చి ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ క్రియేట్ చేసి టెర్మినల్‌లోకెళ్ళి ఇనిషియలైజ్ ఎన్‌పీఎం హైఫన్ ఇనిట్ హైఫన్ వై అని ఇస్తాం. ఆహ్, ఇచ్చిన తర్వాత మీకు జనరల్‌గా సారీ. ఇప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఆ కమాండ్ ఇవ్వండి. పాత్ సెట్ చేయాలి. పాత్ సెట్ చేసిన తర్వాత ఎన్‌పీఎం హైఫన్ ఇనిట్ సారీ ఎన్‌పీఎం స్పేస్ ఇనిట్ మీరు అప్ యారో క్లిక్ చేయండి. సిస్టమ్ వేరియబుల్స్‌లో యాహ్! సిస్టమ్ వేరియబుల్‌లో సెట్ చేశారు కదా! అప్ యారో క్లిక్ చేస్తే మీరు రాసిన ప్రీవియస్ కమాండ్స్ అన్నీ చూపిస్తాడు. అప్ ఇక్కడ యారో. చేయడానికి రావట్లేదు. ఒక్క నిమిషం నేను చేస్తా ఉండండి. యాహ్! ఇదిగో నేను ఇట్లా అప్ యారో క్లిక్ చేస్తుంటే ప్రీవియస్‌గా నేను ఏమేం కమాండ్స్ రాసామనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో, దిస్ ఇస్ ద మ్యాండేటరీ స్టెప్ అండి. ఒక్క నిమిషం అండి. మీరు కరెక్ట్‌గా సెట్ చేశారా? ఐయామ్ సారీ. హ్మ్. ఇప్పుడు ఇదొకసారి చేంజ్ అయింది. ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్‌లో సిస్టమ్ వేరియబుల్స్‌లో పాత్‌ని యాడ్ చేయండి. ఇంతకుముందు వర్క్ అవుతున్నది. ఇక్కడ వేరియబుల్స్ యాడ్ చేసినా బట్ సిస్టమ్ వేరియబుల్స్‌లో యాడ్ చేస్తేనే వర్క్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. ఓకే. కెన్ యూ క్లిక్ ఆన్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్? ఓకే. నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? యాహ్! కనిపిస్తుందండి. హుహు. జస్ట్ ఎ మినిట్. ఓకే. ఓకే. ఐ థింక్ నేను యాక్సెస్ చేయలేననుకుంటా ఆ ఫోల్డర్‌ని. ఈ నాకు స్క్రీన్ యాక్సెస్ నాదండి. ఈ సారీ. స్క్రీన్ నాది. గీతికది కాదు. ఓకే. ఇప్పుడు అదే అందుకే అర్థం కావట్లేదు. ఎవరిదిది స్క్రీన్? ఐ మీన్ రామ్ నాది. రామ్. ఓకే. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సిస్టమ్ వేరియబుల్ పాత్ సెట్ చేయండి. ప్లీజ్ టేక్ యాక్సెస్. యాహ్! మీ మీ స్క్రీన్ షేర్ చేయండి ప్లీజ్. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి. ఇలా స్టాప్ చేయండి స్క్రీన్ షేర్ ఫస్ట్. గీతిగా మీరు చేయండి స్టాప్. నేను ఇంకా పాత్ సెట్ చేయలేదు. ఆ! అందుకే రావట్లేదది. మీరు అందరూ పాత్ సెట్ చేయండి. డౌన్‌లోడ్ చేసారా అందరూ? డౌన్‌లోడ్ చేశాను. ఓకే. ఇన్‌స్టాల్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చి నెక్స్ట్ అనండి. లొకేషన్ కూడా మీరేం టచ్ చేయకండి. నెక్స్ట్ అనండి. ఇన్‌స్టాల్ అయిపోతుంది. లాస్ట్‌లో యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు పాత్ సెట్ చేయాలి. ఎనీవన్ షేర్ ద స్క్రీన్.
చేశాను. ఓకే. మీరు పాత్ సెట్ చేశారండి? ఈ పాత్స్ మనం సెట్ చేసిందే అండి ఇది. ఒక్కసారి చూపిరా? ఓకే. npm-v అని టైప్ చేయండి. -v. ఇనిట్ ఉండదండి. ఓకే. ఇనిట్ ఎన్పిఎం స్పేస్ ఐఫోన్ -v. నోడ్ -v అని టైప్ చేయండి. ఓకే. అయితే మీది ఇన్‌స్టాల్ కాలేదండి. పాత్ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఒకసారి రైట్ క్లిక్ ఇవ్వండి అక్కడ. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్ ఈఎన్వి. env. యాహ్! ఓకే. సిస్టమ్ వేరియబుల్స్‌లోకి వెళ్ళు. కింద సిస్టమ్ వేరియబుల్స్ అని చూడండి. కింద. సెకండ్ ఆ! యాహ్! సెకండ్ బాక్స్ కింది బాక్స్‌లో దాంట్లో పాత్ అనేది ఉంటది చూడండి. ఫిఫ్త్‌దో, సిక్స్త్‌దో చూపిస్తుంది. యాహ్! దాన్ని ఎడిట్ అనండి. యాహ్! ఇక్కడ మీరు కరెక్టే. యాహ్! కరెక్టే రాశారు. సి ప్రోగ్రామ్ ఫైల్స్ నోట్ చేసి కరెక్ట్ అదే పాత్‌లో ఉందండి మీ దగ్గర? హలో! ఓకేనండి. పాత్‌లోనే యాడ్ చేశారు. ఇక్కడ పైన కూడా పాత్ ఒకసారి క్లిక్ చేయండి. అదే విండోలో. పైన పాత్ అని ఉంది కదా! ఫస్ట్ దాంట్లో. యాహ్! ఎడిట్ అనండి. ఇక్కడ కూడా ఉంది. కరెక్టే ఉంది కదా! ఓకేనండి. ఓకే. యాహ్! ఇక్కడ యాక్చువల్‌గా అయితే అప్లై రావాలండి. అప్లై ఎందుకు రావట్లేదో అర్థం కాలే. అప్లై వస్తే అప్లై అని అవుతది. అచ్చా! ఓకే. అప్లై రావాలి కంపల్సరీ. టెంపరరీ పాత్. జస్ట్ ఇక్కడ ఐఫోన్స్ ఏమైనా మిస్ అయ్యాయి ఒకసారి చూడండి. కరెక్టే ఉందా? ప్రోగ్రామ్స్ ఫైల్స్ స్లాష్ నోట్స్ జేఎస్ మీరు టైప్ చేసారా? అక్కడి నుంచి కాపీ చేసారా? కాపీ చేసాం. కాపీయే చేయాలి. కాపీ చేసి పేస్ట్ చేసాం. ఎందుకు రావట్లేదు? ఒక్క నిమిషం అండి. ఏమన్నా లొకేషన్ మళ్ళొకసారి ఓపెన్ చేయండి. యాహ్! ఎడిట్ అనండి. డిలీట్ చేసి ఒకసారి మళ్ళీ చేద్దామా? జస్ట్ ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టా. ఓకే. స్లాష్ అది ఎక్స్ట్రా వచ్చినట్టుంది. బట్ జస్ట్ ఎ సెకండ్. ఉండొచ్చు పర్లేదు. స్లాష్ ఉన్నా పర్లేదు. అంతే అండి. ప్రాసెస్ అయితే అదే. మీరు జస్ట్ ఎడిట్ అన్నారు. ఓకే. ఎడిట్ అనండి. ఒకసారి జస్ట్ ఎడిట్ టెక్స్ట్ అనండి. యాహ్! ఓకే. ఎక్స్ట్రా స్పేస్ కూడా ఏం లేదు. ఓకే అండి. ఓకే చేనా? ఓకే. ఓకే. కింద కూడా ఓకేనండి. ఓకే. ఇక్కడ అప్లై నెక్స్ట్ కూడా ఓకే. క్యాన్సిల్ కాదు. ఓకే. ఓకే కొట్టండి. ఇప్పుడు టైప్ చేసి చూడనా? ఇప్పుడు టైప్ చేయండి. నోడ్ వి. ఒకసారి విండోస్ రన్ కొట్టండి. విండో సింబల్ ఆర్ బటన్ కొట్టండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేద్దామని. కమాండ్ ప్రాంప్ట్‌లో ఒకసారి చేసి చూద్దాము. అక్కడ లోకల్‌లో వస్తుందా రాలేదని. సీఎండీ విండో ఆర్ బటన్. విండో ఆర్ లేదా సీఎండీ అని టైప్ చేయండి. ఎంటర్. యాహ్! దీన్ని లోకల్ టెర్మినల్ అంటారండి మనకి లోకల్‌లో. ఇక్కడ నోడ్ -v అని టైప్ చేయండి. జనరల్ తెలుస్తది. స్పేస్ వి. ఓకే. నోడ్ ఇన్‌స్టాల్ అయింది. npm స్పేస్ -v. యాహ్! ఇన్‌స్టాల్ అయిందండి. కరెక్టే ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాల్ అయితే మీకు ఈ వెర్షన్ చూపియాలన్నమాట. ఫస్ట్ స్టెప్ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నాక ఇది చూడండి. అప్పుడు మాత్రమే పాత్ పర్ఫెక్ట్‌గా సెట్ అయినట్టు అర్థం. ఓకే. వేరే వాళ్ళ దాంట్లో ఇన్‌స్టాల్ అయిందండి? ఎవరైనా చేసారా? సేమ్ నాకు కూడా ఇలాగే చూపిస్తుంది. బట్ టెర్మినల్‌లో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే. మీకు అలానే చూస్తుంది. ఏమన్నా మార్చాడా? నేను రీసెంట్‌గా కూడా చేశానండి. ఏం చేంజెస్ రాలేదు. లేదా వీఎస్ కోడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి ఒకసారి. ఒకసారి ఓపెన్ చేయండి. అట్లా కూడా ఉంటది. సిస్టమ్ పీక్ అయిండదు కొంచెం.
Is యాక్సెప్ట్. ఐ యాక్సెప్ట్ అండి. నెక్స్ట్. నెక్స్ట్ అండి. ఇన్‌స్టాల్. నెక్స్ట్. ఓకే. ఓకే. ఇక్కడ టెర్మినల్ ఓపెన్ అవుతుందండి. యాహ్! ఓకే. ఇప్పుడు టైప్ చేయండి నోడ్ -v -v. వచ్చింది వి. కదా? యాహ్! ఇప్పుడొచ్చిందండి. రామ్ కదా? యాహ్! npm -v. యాహ్! దిస్ ఈస్ పర్ఫెక్ట్. PM -v. జనరల్‌గా ఒక్కొక్కసారి లోడ్ అవ్వదండి. ఈవెన్ టెస్ట్ కేసెస్ కూడా ఓహ్! npm సెట్ అవ్వలేదా? అదేంటి? లోకల్‌లో రన్ చేశారు కదా మీరు? ఆ! వర్క్ అయింది కదా? ఓకే. ఐ వేసా. థింక్ యాహ్! npm మనం ఇనిట్ చేయాలండి. ఇనిషియలైజ్ చేయలే కదా మీరు? నేనిప్పుడు ఒక కమాండ్ ఇస్తాను. npm స్పేస్ npm మనం ఇనిషియలైజ్ చేయలే కదా! ఇనిషియలైజ్ చేస్తేనే npm చూపిస్తుంది. NPM స్పేస్ ఇనిట్ హైఫన్ తీసేయండి. హైఫన్ తీసేయండి. ఇనిట్ init స్పేస్ -y ఇంకా అంతే అండి. ఎంటర్. ఓహ్ గాడ్! ఎందుకు చూయించట్లేదు? హ్మ్. మీకు వేరే వాళ్ళ దాంట్లో చూయించిందండి? వేరియబులా? ఇక్కడ స్లాష్ లేదు. కింద దాంట్లో స్లాష్ ఉంది. స్లాష్ ఇవ్వండి అక్కడ. స్లాష్ ఇక్కడ ఇవ్వాలి. స్లాష్ ఇద్దామా? ఓకే. ఓకే. ఇవ్వాలి కంపల్సరీ. ఎలా వచ్చిందో సేమ్ అంతే చేయాలండి. చేంజ్ చేయకూడదు. అహా! కంట్రోల్ జెడ్ అనండి. ఓకే. వెళ్ళిపోయింది. ఓకే. పేస్ట్ చేయండి. మళ్ళీ మాన్యువల్‌గా పేస్ట్ చేయండి. యాహ్! డన్నా? యాహ్! ఓకే. అగైన్ ఓకే. ఓకే. మళ్ళీ క్లిక్ ఓకే అనండి. యాహ్! ఇప్పుడు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి ఇక్కడ. ఇక్కడ లోకల్ కమాండ్ ప్రాంప్ట్‌లో. NPM ఎన్‌పిఎం అప్ యారో కొట్టండి మీకొచ్చేస్తది. అప్ యారో అనండి. స్పేస్ -v. యాహ్! ఎంటర్. ఓకే. ఇప్పుడు వీఎస్ కోడ్ ఒకసారి క్లోజ్ చేసి రీఓపెన్ చేసి మళ్ళా ట్రై చేయండి. ఎవ్రీ టైమ్ ఇన్‌స్టాల్ చేసుకుంటుంది కదా అది? లేకపోతే లేదండి. వన్ టైమ్ ఇన్‌స్టాలేషన్. మీరు తర్వాత ఏందంటే వెర్షన్స్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మీరప్పుడు వెర్షన్ వైస్‌గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ క్లోజ్ చేస్తుంటే డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఏం కాదు. మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు కరెక్ట్‌గానే ఉంటుంది. ఫస్ట్ టైమ్ ఒకటే అలా ఉంటుంది. మళ్ళీ మీరు కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ సెర్చ్ బార్‌లో వీఎస్ కోడ్ అనండి. అక్కడ అవసరం లేదు. సెర్చ్ బార్‌లో వీఎస్ కోడ్ అనండి. వీఎస్ ఏంది ఇలా చూపిస్తుంది? ఇన్‌స్టాల్ చేశారు కదా! ఓకే. డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే. ఐకాన్ విండోస్ డి కొట్టండి. డెస్క్‌టాప్ మీద కూడా ఉంటుంది. మీకు డెస్క్‌టాప్ ఉంది కదా! యాహ్! డెస్క్‌టాప్‌కెళ్ళండి. హ్మ్. ఆ డెస్క్‌టాప్‌లో ఒక ఐకాన్ వస్తుంది. ఫస్ట్ ఐకాన్ ఉంది చూడండి. అది క్లిక్ చేయండి.
ఓకే. ఇక్కడ టెర్మినల్‌లో ఇప్పుడు ట్రై చేయండి. ఏమైతుంది అసలు? ఎంత ప్రాబ్లమ్ వస్తుంది? యాహ్! NPM npm-v. ఎర్రర్ ఓకే. వస్తుంది. మళ్ళీ ఒకసారి ఇది ట్రై npm init. జస్ట్ మినిట్. జస్ట్ మినిట్. ఎందుకు వస్తుంది ఇది? నోట్ చేసి కరెక్టే ఉంది. -y అండి. npm స్పేస్ స్పేస్ init init -y. మళ్ళీ అలా ఓహ్ మై గాడ్! వాట్ హ్యాపెండ్? కెనాట్ వెయిట్ అండి. కెనాట్ బి లోడెడ్ బికాస్ రన్నింగ్ ఎర్రర్ వేరే వచ్చింది చూడండి. మీది సిస్టమ్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందంటుంది. npm.ps1 కెనాట్ బి లోడెడ్ బికాస్ రన్నింగ్ స్క్రిప్ట్స్ ఈస్ డిసేబుల్ ఆన్ ది సిస్టమ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఏదో మీది ఆఫీస్‌దండి ఇది? లేదు పర్సనల్ పర్సనల్‌లో ఎందుకు ఇలా వస్తుంది? మీరు ఒకసారి దీన్ని కాపీ చేసి చాట్‌జీపీటీలో పెట్టండి. వాళ్ళు సెక్యూరిటీ రీజన్ ఉంది. సెక్యూరిటీ ఎర్రర్ ఉంది మీ దాంట్లో. ఇందాక ఎర్రర్ చూస్తే, ఇప్పుడు ఎర్రర్ చూస్తే మీకు డిఫరెంట్ ఉంది చూడండి. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అయింది కానీ మీ దాంట్లో ఇష్యూ వేరుంది. చాట్‌జీపీటీలో ఒక్కసారి అడిగి చూడండి. మీకు కరెక్ట్‌గా ఇస్తాడు. ఎక్కడ అప్డేట్ చేయాలి ఏందనేది. సెక్యూరిటీ ఈ స్క్రిప్ట్స్ అనేవి రన్ చేయడానికి డిజేబుల్ చేశారు. ఆప్షన్ వాళ్ళు ఎనేబుల్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ అనేబుల్ టు రన్ అనమాట. గీతిక మీ దాంట్లో వస్తుందండి? గీతిక, అఖిల్, కార్తిక్. మా దాంట్లో కూడా రావట్లేదు. ఎర్రర్ ఏమొస్తుందండి? ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. రామ్, కెన్ యూ ప్లీజ్ ఓకే. ఎంటర్. ఐయామ్ ట్రైయింగ్ టు ఇన్‌స్టాల్ npm. ఓకే. అదే చూస్తుంది. దిస్ ఎర్రర్ పవర్ షెల్ రన్నింగ్ లైక్ ఇట్స్ ఓకే. ఓకే. ఈ కమాండ్స్‌ని మీరు రన్ చేయండి. అలౌ స్క్రిప్ట్స్ టెంపరరీలీ. ఓకే. ఈ కాపీ కమాండ్ కొట్టండి. పైన కాపీ కోడ్ అని ఉంది కదా! ఫస్ట్ దాంట్లో. చూడన్నా యాహ్! పవర్ షెల్ యాహ్! పవర్ షెల్‌లోనే అది కాపీ చేయండి. ఓకే. వాడు పర్మిషన్‌ని సెక్యూరిటీ యాక్సెస్‌ని బైపాస్ చేయడానికి మీకు అక్కడ ఇస్తున్నాడు. సేమ్ వీఎస్ కోడ్‌లోకెళ్ళి అక్కడ టెర్మినల్‌లో రన్ చేయండి. ఇక్కడనా ఇక్కడ పేస్ట్ చేయండి. వేసిందా? కంట్రోల్ వి ఎంటర్. ఓకే. ఓకే. వెయిట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అప్ యారో టైప్ చేయండి. 2 టైమ్స్ కొట్టండి. పాత అప్ యారో. పేరు కొట్టేసి npm init-y అది టైప్ చేయండి. వస్తది ఉండండి. ఆగండి. ఏమని వస్తుంది మళ్ళా? ఫస్ట్ ఎంటర్ కొట్టు. ఫస్ట్ ఏంటండి? ఎంటర్ కొట్టు. ఒక్కసారి ఇది క్లోజ్ చేసి న్యూ టెర్మినల్ ఓపెన్ రామ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ పవర్ ఎంటర్ షెల్ కొట్టి అని అది కంప్లీట్ చేసేసి ఇది క్లోజ్ చేసిన తర్వాత పేస్ట్ చేయనా? విఎస్ కోడ్ క్లోజ్ చేయనా లెఫ్ట్ అండి? రైట్ సైడ్ పవర్ షెల్ అని ఉంటది. ఇక్కడ పక్కన అక్కడ ప్లస్ సింబల్ కొట్టండి. ఓకే. ఇప్పుడు టైప్ చేయండి. అంతేనా? అంతే. ఎంటర్ ఇవ్వనా? ఎంటర్ అనండి. ఏమని వస్తుంది? ఓకే. ఇప్పుడు npm స్పేస్ init స్పేస్ -y. యాహ్! వచ్చింది అనుకుంటా. నౌ ఎర్రర్ వచ్చింది. నో టెస్ట్ స్పెసిఫైడ్. యాహ్! పర్లేదు అది. కీవర్డ్స్ ఇప్పుడు npm వెర్షన్ కొట్టండి ఒకసారి ఇక్కడ. npm స్పేస్ v. ఎంటర్. యాహ్! ఇప్పుడొచ్చింది. ఓకే. మీ దాంట్లో సెటప్ ఈస్ రెడీ అండి. ఓకే. నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం npm ఇన్‌స్టాలేషన్ అని ఉంటది. మీకిప్పుడు నోడ్.js స్టెప్స్ అర్థమేనండి. మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాం మనం
నోడ్ జేఎస్ని డౌన్లోడ్ చేసాం. సెకండ్ స్టెప్ నోడ్ జేఎస్ని లోకల్లో ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేసినాక ఏంటంటే డైరెక్ట్ మనం విఎస్ కోడ్లో యాక్సెస్ చేయలేము. మన కంప్యూటర్కి నేను నోడ్ జేఎస్ పలానా పాత్రలో ఇన్స్టాల్ చేశానని చెప్పాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే కంప్యూటర్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో మనం పాత్ అనేది సెట్ చేస్తున్నాం. నేను నోడ్ జేఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, పలానా పాత్లో ఉందని చెప్పి సిస్టమ్ వేరియబుల్స్లో ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో బోత్ రెండిట్లోనూ ఇవ్వాలి. ఎర్లియర్ ఏంటంటే ఒక దాంట్లో ఇస్తే సరిపోయేదండి. డైరెక్ట్ మేము సిస్టమ్ వేరియబుల్స్లో ఇస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ వేరియబుల్ కాదు, పైన ఇచ్చిన దాంట్లో ఇస్తే ఆటోమేటిక్గా తీసుకునేది డైరెక్ట్. సిస్టమ్ వేరియబుల్ అనేది ఏంటంటే ఒక చిన్న పాత్ పేరిచ్చి వాల్యూ అంటే వాల్యూ నేమ్ ఇచ్చి నేమ్ తీసుకోవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్ మీరు డైరెక్ట్ అయినా ఇచ్చవచ్చు, ఇదేమో ఇండైరెక్ట్ ఇవ్వచ్చు. సో థర్డ్ స్టెప్ వచ్చేసి సిస్టమ్ వేరియబుల్స్ సెట్ చేస్తున్నారు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరు నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయింది అనేది ఎలా తెలుసుకోవాలంటే node-v అని టైప్ చేస్తే మీకు వర్షన్ 24 అని రావాలి. అదేవిధంగా npm-v అని టైప్ చేస్తే వర్షన్ 11 అని రావాలి. సో అప్పుడు మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయినట్టు. సో నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్ అయింది. తర్వాత ఏంటంటే నోడ్ జేఎస్ లోకల్ ఇన్స్టాల్ అయింది. మనం తర్వాత npm ప్లేరైట్ ఇన్స్టాల్ ఇవన్నీ చేసుకుంటే ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో గీతిక అండ్ అదర్స్ ప్లీజ్ లెట్ మీ నో అండి. ఎవరి దాంట్లోనైనా ఇష్యూ ఉంటే చెప్పండి, ఫిక్స్ చేద్దాము. నేను ఇంకొక కమాండ్ ఇస్తానండి. డైరెక్ట్ ఇప్పుడు రామ్ దాంట్లో వర్క్ అయింది కాబట్టి మనం ప్రొసీడ్ అవుదాం. తర్వాత వేరే వాళ్ళది ఎవరిదైతే ఇష్యూ ఉందో వాళ్ళ దాంట్లో చేద్దాము. ఓకే. ఇప్పుడు ఇంకొక కమాండ్ అండి. ఇప్పుడు ఇదేంటంటే మనం ప్లేరైట్ ఇన్స్టాలేషన్ కోసం అనమాట. నేను పింగ్ చేస్తున్నాను చూడండి. గ్రూప్ చాట్‌లో పింగ్ చేస్తున్నాను చూడండి. రామ్, కెన్ యూ టైప్ దిస్ కమాండ్ ఇన్ యువర్ లోకల్ టెర్మినల్? కాపీ చేసుకున్నా ఇది? కాపీ చేసుకున్నా లేకపోతే టైప్ చేయాలా? కాపీ చేయండి. మీరు ఎట్లా చేసినా పర్లేదు, బట్ కాపీ ఓన్లీ చేయండి. npm install d రైట్. అంతే చేయాలండి. మీ స్క్రీన్ కనపడట్లేదండి. స్క్రీన్ కనపట్లేదా? ఐ థింక్ విఎస్ కోడ్ మీరు ఓపెన్ చేయలేదనుకుంటా. ఇప్పుడు చూడండి. ఓకే అండి. npm అందరూ ట్రై చేస్తున్నారండి. కార్తిక్, హరీష్, గీతిక ప్రోగ్రెస్ ఏమైనా ఉందండి? ఎంటర్ అనండి. ఇప్పుడు కొన్ని స్టెప్స్ అడుగుతాయండి, అందరూ చూడండి. ఏమేమి స్టెప్స్ అడుగుతాయనేది నేను చెప్తుంటాను మీకు. ఓకే. సో ఏమంది యాడ్ 4 ప్యాకేజెస్. ఓకే. నోట్ చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ ఫోల్డర్‌ని ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ ఎక్స్‌ప్లోరర్ ఉంది కదా! వేర్? ఇక్కడ ఎక్స్‌ప్లోరర్‌లో మీరు యాక్సెస్ నాకివ్వండి. యాక్సెస్ ఇవ్వండి చెప్తాను. ఓకే. ఫైన్. సో ఇది ప్రాజెక్ట్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అండి. ఓకే. సో ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్. గైస్ ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా ఇష్యూస్ ఉన్నాయండి చెప్పండి. అవును, ఎర్రర్ చూపిస్తుందండి. ఎర్రర్ చూపిస్తుందా? ఓకే. సో ఇప్పుడు మనం చేసిన స్టెప్స్ ఒక్కసారి నేను మీకు అర్థమవుతుంది కదండీ? ఐ మీన్ ఈ స్టెప్స్ అర్థమయ్యాయి కదా! ఏమేం స్టెప్స్ చేసామనేది? అవి అర్థమైంది. ఓకే. తర్వాత అండ్ ఇంకొక కమాండ్ ఇస్తానండి. ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఎన్‌పిఎంని ఇన్స్టాల్ చేసాము. ఎన్‌పిఎంని ఇన్స్టాల్ చేయగానే మీకు ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అని కనిపించాయి చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఎన్‌పిఎం నా దాంట్లో ఇన్స్టాల్ అయింది. ఇక్కడ మీరు ఫోల్డర్స్ చూస్తే బిన్ అని ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయండి. ప్లేరైట్ అని చెప్పి అండ్ ప్యాకేజ్.json ఉంటాయి. సో ఎప్పుడైతే మీ దాంట్లో నోడ్ జేఎస్ అండ్ ఎన్‌పిఎం ఇన్స్టాల్ అయినాయో అప్పుడు మీకు ప్యాకేజ్.json అనే ఫైల్ కనిపిస్తుందనమాట. ఇప్పుడు మీరేం చేయాలంటే ప్లేరైట్‌ని ఇన్స్టాల్ చేయాలి. సో ప్లేరైట్‌ని ఇన్స్టాల్ చేయడానికి ఏం చేస్తారంటే ఇంకొక కమాండ్ ఉంటది. సో ఇది నేను స్టెప్ బై స్టెప్ కమాండ్ చెప్తున్నానండి. జనరల్‌గా సింగిల్ కమాండ్ కూడా ఉంటుంది. అది రేపు మీకు చెప్తాను. జస్ట్ దాంతో పాటు బోత్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సారీ అండి. ఆ కమాండ్ డూప్లికేట్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ప్లేరైట్ ఇన్స్టాల్ చేద్దాము. npx ప్లేరైట్ ఇన్స్టాల్ ఇది టైప్ చేయండి. రామ్, మీరు ఇది టైప్ చేయండి టెర్మినల్‌లో. ఇప్పుడు మీకు ప్లేరైట్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఏందంటే
మీకు డిఫరెంట్ స్టెప్స్ అడుగుతుంది. ఆ డిఫరెంట్ స్టెప్స్‌ని మీరు ఏది చేయాలనేది నేను చెప్తాను. వీఎస్ కోడ్ ఓపెన్ చేయండి. ఓకే. సారీ. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందండి? యాహ్! యాహ్! ఇప్పుడు ఏం చేస్తానంటే ఎన్‌పిఎక్స్ ఇప్పటిదాకా మనం నోడ్ ఇన్‌స్టాల్ చేసాము. ఇప్పుడు ప్లేరైట్ ఇన్‌స్టాల్ చేస్తున్నాము. ఓకే. సో, ఇక్కడి నుంచి చూడండి డౌన్‌లోడ్ క్రోమియం బ్రౌజర్స్ అన్నీ డౌన్‌లోడ్ అవుతున్నాయి. మనం చేసేది యూఐ అప్లికేషన్ కాబట్టి బ్రౌజర్స్ కావాలి కాబట్టి ఫస్ట్ బ్రౌజర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటుంది. ఓకే. బ్రౌజర్స్ ఇన్‌స్టాల్ అవుతుందండి. గీతిక నెక్స్ట్ మీరు ఓపెన్ చేయండి తర్వాత. సరే ఈరోజు అందరూ చాలామంది కొత్త వాళ్ళున్నారు కాబట్టి కొంచెం ఇన్‌స్టాలేషన్ స్టెప్ తీసుకుంటుందండి. ఒక్కొక్కళ్ళ దాంట్లో ఇప్పుడు చూసాం కదా! మనం సెక్యూరిటీ థ్రెట్ ఒకటి అడిగింది. అలా అడుగుతుంది. హరీష్ మీ అప్డేట్ ఇస్తారా? ఐ మీన్ ల్యాప్‌టాప్ అవైలబుల్ ఉందండి? ఆ! నా ఇంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ ఓకే. గుడ్. కిరణ్? వాట్ అబౌట్ యూ? యాహ్! నాది ప్రెజెంట్ ఆఫీస్ ల్యాప్‌టాప్, పర్సనల్ ల్యాప్‌టాప్ చూసుకొని ఇన్‌స్టాల్ చేస్తాను. సెట్ చేసి. ఓకే అండి. యాహ్! మీరు ఆఫీస్ దాంట్లో కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ వెర్షన్సే. బట్ నోడ్.జేఎస్ ఇన్‌స్టాల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలంటే మీకు అడ్మిన్ రైట్ యాక్సెస్ ఉందా లేదా అదొక్కటి చూసుకోవాలండి కంపల్సరీ. ఎందుకంటే ఇవ్వరు. ఆఫీస్‌లో అడ్మిన్ రైట్ యాక్సెస్ అయితే అవును. ఇవ్వరు. నాకైతే రైట్స్‌లో అడ్మిన్ లేదు. లేదా? లేకపోతే మీరు ఇంకా లోకల్‌లోనే చేయాల్సొస్తది. ఓకే. ఇంకా క్రాంతి కుమార్ మీరండి? నేను ఇన్‌స్టాల్ చేస్తానండి. ఇన్‌స్టాల్ చేసుకుంటారా? ఓకే. యాహ్! సో, ఇప్పుడు అయిపోయిందండి ఇది. మనకి ప్లే రైట్ కూడా ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఇక్కడ మీరు జనరల్‌గా ఏంటంటే యాహ్! ఇంకొక కమాండ్ ఇస్తానండి. రామ్ గారు మీకు ఇంకొక కమాండ్ ఇస్తాను. ఇది కూడా రన్ చేయండి. సో చాట్ ఎక్కడ ఉంది? చాట్ ఇదంతా డిఫరెంట్‌గా ఉంది. మీటింగ్ షో చాట్ ఓకే. రామ్ ఈ కమాండ్ టైప్ చేయండి. చార్ట్‌లో ఇచ్చారండి? యాహ్! చాట్‌లో ఇచ్చాను. సారీ. అది సారీ ప్లీజ్ ఇగ్నోర్. ఓకే. సో, జనరల్‌గా ఏంటంటే మనం ఓకే. ఒక్క నిమిషం అండి. సారీ. యాహ్! ఈ కమాండ్ ట్రై చేయండి. ఇందాక చెప్పాను గదండీ 2 కమాండ్స్ ఉంటాయనేది. ఇప్పుడు చాట్‌లో పింగ్ చేశాను చూడండి 8:42 ఏఎంకి. ఫస్ట్‌దొచ్చేసి ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ -d ప్లేరైట్ టెస్ట్. ఇదేంటంటే బై డిఫాల్ట్ అన్నీ తీసేసుకుంటుంది. బట్ ఇది నాట్ రికమెండెడ్. సో, సెకండ్ స్టెప్ వచ్చేసి రికమెండెడ్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ కావాలా? జావా స్క్రిప్ట్ ఫస్ట్ దాంట్లో ఏందంటే మాన్యువల్‌గా మనని అన్నీ సెట్ చేసుకోవాల్సొస్తది. సో, సెకండ్ ఏందంటే మనల్ని డైరెక్ట్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు మాత్రమే అడుగుతుంది. మీకేం కావాలి? ఏందనేది అన్నీ అడుగుతుంది. సో, ప్లీజ్ రికమెండెడ్ ద సెకండ్ స్టెప్. ఎన్‌పీఎం ఇనిట్ టైప్ చేయండి. ఎన్‌పీఎం స్పేస్ ఇనిట్ @లేటెస్ట్. నేను మీకు డాక్యుమెంట్ క్రియేట్ చేసి డాక్యుమెంట్ ఇస్తానండి. స్టెప్ బై స్టెప్ ఈరోజు చెప్పిన డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీకు డాక్యుమెంట్ దీంట్లో పెడతాను. దాన్ని ఫాలో అయిపోండి సింపుల్‌గా. అహా! కాదండి. ప్లేరైట్ @లేటెస్ట్. సో, ఇది యూజ్ చేశారనుకోండి మీకు అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి. డన్నా? ఎంటర్. ఎంటర్.
ఎంటర్. ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అడుగుతుందండి. అందరూ ఒక్కసారి గమనించండి. యాహ్! ఇక్కడ ఏమని అడుగుతుందండి, నౌ నీడ్ టు ఇన్‌స్టాల్ ద ఫాలోయింగ్ ప్యాకేజెస్. క్రియేట్ ప్లేరెట్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేయాలని అడుగుతుంది. యెస్ అనండి. వై టైప్ చేయండి. వై టైప్ చేసి ఎంటర్. ఓకే. సెకండ్ స్టెప్. డూ యూ వాంట్ టు యూజ్ టైప్‌స్క్రిప్ట్ ఆర్ జావాస్క్రిప్ట్? మనం ఇప్పుడు జావాస్క్రిప్ట్ కాబట్టి డౌన్ యారో కొట్టండి. లేదా డౌన్ యారో కొట్టండి. యాహ్! ఇప్పుడు హైలైట్ అయింది చూడండి. జావాస్క్రిప్ట్ హైలైట్ అయింది. అందరూ చూస్తున్నారండి. ఓకేనా? ఎంటర్. మీకు టైప్‌స్క్రిప్ట్ కావాలంటే టైప్‌స్క్రిప్ట్. వేర్ యూ వాంట్ టు పుట్ ఎండ్ టు ఎండ్ టెస్ట్ కేసెస్. మీరు క్రియేట్ చేసే టెస్ట్ కేసులు ఎక్కడ పెట్టాలి అంటే టెస్ట్ ఫోల్డర్‌లోనే మాత్రమే పెట్టాలి. కాదు నేను వేరే ఫోల్డర్‌లో పెట్టుకున్నానంటే మీరు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. క్లిక్ ఎంటర్. కానీ ఇప్పుడు మనం ఇనిషియల్‌గా కాబట్టి టెస్ట్ ఫోల్డర్‌లోనే అందరూ పెడతారు. నెక్స్ట్ యాడ్ ఏ గిట్‌హబ్ యాక్షన్స్ వర్క్ ఫ్లో. క్లిక్ యెస్. నేను చెప్పాను కదండీ మనకి రిపాజిటరీ అనేది ఉంటది. గిట్‌హబ్ దానికి అది మనం కావాలని అడుగుతుంది. యెస్ అని అంటున్నాం. ఇన్‌స్టాల్ ప్లేరెట్ బ్రౌజర్స్. ఆల్రెడీ బ్రౌజర్స్ మనం ఇన్‌స్టాల్ చేశాం కాబట్టి జనరల్‌గా అవసరం లేదు. ఇక్కడ చూడండి, క్యాన్ బి డన్ మాన్యువల్లీ వయా ఎన్‌పీఎక్స్ ప్లేరెట్ స్టెప్. ఇందాక మనం ఇది చేసాము. ఎన్‌పీఎక్స్ మాన్యువల్‌గా ప్లేరెట్ ఇచ్చాం. ఇన్‌స్టాల్ అని చేశాం కదా! ఆల్రెడీ బ్రౌజర్స్ ఇన్‌స్టాల్ మీరు ఒకసారి స్క్రోల్ అప్ చేస్తారండి? స్క్రోల్ అప్ చేయండి. యాహ్! 100% డన్. ఓకే. చూడండి, క్రోమియం బ్రౌజర్ డౌన్‌లోడ్ అయింది. దాని కింద ఫైర్‌ఫాక్స్ అని ఉందిగా, ఫైర్‌ఫాక్స్ డౌన్‌లోడ్ అయింది. కిందికి రండి. కొంచెం కిందికి రండి. వెబ్‌కిట్ డౌన్‌లోడ్ అయింది. తర్వాత ఎఫ్ఎఫ్ఎంపిఈజీ ఇది డౌన్‌లోడ్ అయింది. నెక్స్ట్ విన్‌డిఎల్‌డి ఇది డౌన్‌లోడ్ అయింది. ఓకే. దట్స్ ఆల్. మీరు అంతవరకు సరిపోతది. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఎన్ అని టైప్ చేయండి. ఎఫ్ అని టైప్ చేయండి. ఎన్ టైప్ చేయండి. ఎన్ కానీ, ఎఫ్ కానీ. ట్రూ అని ఉంది కదా! మనం ఫాల్స్. ఓకే. దట్స్ ఆల్. యాహ్! సో ఇప్పుడు మీకు హ్యాపీ టెస్టింగ్ అని రావాలండి. హ్యాపీ హ్యాకింగ్. ఓకే. దిస్ మెసేజ్ షోస్ ప్లేరెట్ హాస్ బీన్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. ఎనీ డౌట్స్ అండి? మీరిప్పుడు ఒక టెస్ట్ కేస్ రాసుకొని, అయితే టెస్ట్ కేస్ అనేది ఎలా అంటే డాట్ టెస్ట్ గాని, డాట్ స్పెక్ అనే ఫైల్ నేమ్ ఎక్స్‌టెన్షన్స్ తోటి రావాలి. వచ్చిన తర్వాత ఎన్‌పీఎక్స్ ప్లేరెట్ అనే టెక్స్ట్ అనే కమాండ్ తోటి మనం టెస్ట్ కేసెస్‌ని రన్ చేయొచ్చండి. ఓకే. కెన్ యూ ప్రొవైడ్ ద యాక్సెస్ అండి? ఒకసారి యాక్సెస్ ఇస్తారా? సారీ, ఐ హావ్ ఎన్ యాక్సెస్ అండి. యూ హ్యావ్ ఆల్ యాక్సెస్. యాహ్! ఆల్రెడీ ఐ హావ్ ఎన్ యాక్సెస్. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, మీకెప్పుడైతే ప్లేరైట్ ఇన్‌స్టాలేషన్ కంప్లీట్‌గా సక్సెస్‌ఫుల్ అయినప్పుడు, మీకిక్కడ ఒక ఫైల్ నేమ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? ప్లేరైట్ కాన్ఫిగ్ కాన్ఫిగ్. డాట్ జేఎస్. జేఎస్ అంటే జావాస్క్రిప్ట్. టైప్‌స్క్రిప్ట్ మీరు యూజ్ చేసినప్పుడు డాట్ టీఎస్ అనే ఎక్స్‌టెన్షన్స్ వస్తుంది. ఓకే. దీంతో పాటు మీకు ప్యాకేజ్ డాట్ జేసన్, ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్, ప్యాకేజ్ డాట్ జేసన్ ఉంటాయి. మనం ఏవేవైతే డిఫరెంట్ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకుంటామో వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. అండ్ వీడొక ఫోల్డర్ ఇచ్చాడు. ఫోల్డర్ ఏంటండి? టెస్ట్స్ అని ఉన్నాయి. మనం రాసే టెస్ట్ కేసెస్ అన్నీ ఈ ఫోల్డర్‌లో మనం రాస్తాము. జనరల్‌గా మీరు కావాలనుకుంటే వేరే ఫోల్డర్ కూడా రాసుకోవచ్చు. నేను వేరే ఫోల్డర్ రాశానని చెప్పి మళ్ళీ ప్లేరైట్ కాన్ఫిగ్ ఫైల్‌కి చెప్పాలి. నేను పలానా ఫోల్డర్‌లో టెస్ట్ కేసెస్ రాస్తున్నాను. అక్కడి నుంచి మాత్రమే తీసుకో అని మనం చెప్పాలి. సో, ఇన్ డీటెయిల్డ్‌గా రేపు మీకు ఈ ప్లేరైట్ కాన్ఫిగ్ ఫైల్‌లో ఏమేం రాసాము, ఏమేమి ఉంటాయని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్యాకేజ్ లాగ్ డాట్ జేసన్‌లో ఏముంటాయి, గిట్ అని చెప్పాను కదా మీకిందాక. ఇక్కడ మనం కోడ్ రాస్తున్నాం గండి. ఇక్కడ సోర్స్ కంట్రోల్‌లో ఏ కోడ్ అయితే రాస్తామో దాన్ని పుల్ చేసినప్పుడు ఒక రిపోజిటరీలోకెళ్తది. ఆ రిపోజిటరీ ఏందంటే గిట్ అనమాట. జనరల్‌గా ప్లేరైట్ వాడు దీనికి బై డిఫాల్ట్ సపోర్ట్ ఇస్తాడు. బట్ ఇది కాకపోతే మీకు వేరేదైనా వాడుకోవచ్చు. వాడుకోవద్దని కాదు. చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో 99% ఇదే, 90% ఇదే వాడతారు. ఓకే. సో, గిట్ అనేది ఒక రిపోజిటరీ అనమాట. నెక్స్ట్ ఇది మనం నోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కదా! వాటికి సంబంధించిన ఫైల్స్ అనండి ఇవి. అండ్ నెక్స్ట్ ఇది గిట్‌హబ్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం కాబట్టి గిట్‌హబ్‌లో యామెల్ ఫైల్ అని ఉంటది. సో, ఈ యామెల్ ఫైల్‌లో ఇదొక ఫైల్ అండి. వీటన్నిటి గురించి రేపు మనం ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాము. సో, ఒకసారి నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. నా స్క్రీన్ షేర్ చేస్తాను. మీకు స్టెప్ బై స్టెప్ ఏంటనేది మీకు మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సారీ, యాక్చువల్‌గా ఏందంటే ఆప్షన్స్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. రాజీవ్ డోంట్ మైండ్. యాక్చువల్‌గా నేను లాస్ట్ స్టెప్‌లో ఉన్నాను యాక్చువల్‌గా. చెప్పండి. అక్కడ డూ యూ వాంట్ టు యూజ్ జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్ ఆర్ జావాస్క్రిప్ట్ అని 2 ఆప్షన్స్ వచ్చాయి కదా! యాహ్! జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ అక్కడ మనం డౌన్ యారో క్లిక్ చేయండి. డౌన్ యారో క్లిక్ చేయండి. ఓకే. ఇది యారో క్లిక్ అవ్వట్లేదు అసలుకి. మీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే.
స్క్రీన్ కనిపిస్తుందండి. యా కనిపిస్తుందండి. ఓకే. మీరు జే అని టైప్ చేయండి ఇక్కడ కీబోర్డ్లో. జే జే టైప్ చేయండి. అసలు టైప్ అవ్వట్లేదు ఏంటి? మీరు కమాండ్ ప్రాంప్ట్లో ఒకసారి టెర్మినల్లో మౌస్ తోటి క్లిక్ చేసి అప్పుడు టైప్ చేయండి. ఇక్కడ మౌస్ రావట్లేదు యాక్చువల్గా. ఇప్పుడు వచ్చింది, టైప్ చేయండి. టీ అనండి. రావట్లేదా? రావట్లేదు. స్క్రోల్ ఇవి కీబోర్డ్ బటన్స్ కూడా పని చేయట్లేదా? పని చేయట్లేదు. మ్మ్. ఇక్కడ ఆగిపోయింది. అదేంటి అలా అవ్వకూడదే? మౌస్తో చేయండి, లేకపోతే యాక్సెస్ ఇవ్వండి రాజు ఓకే గారికి చేసి. ఓకే ఓకే యాక్సెస్ అలా ఇది. హరీష్ అన్న ఇస్తారు. హరీష్ అన్న ఓకే. ఎక్కడ? రాజేష్ బ్రో అది తీసుకోండి యాక్సెస్. ఓకే. మీరేం చేయాల్సిన అవసరం లేదు శ్రీకాంత్. ఓకే నాకు రావట్లేదండి. మీ స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ కనిపిస్తుందా? ఓకే. ఆల్రెడీ చేశాను. ఓకే ఓకే జస్ట్ యాక్సెస్ ఇంకా రాలేదండి. మీరే తీసుకోవాల్సి ఉంటుంది, మీరే తీసుకోండి. మీ ఓకే. 3 డాట్స్ కనిపిస్తున్నాయి అవునవును. అన్నారు ఇక్కడ కదా, చూపించట్లేదండి. అక్కడికి వెళ్ళి యాక్సెస్. ఆప్షన్ చూపించట్లేదు. హైడ్ యాక్టివ్ స్పీకర్ ప్యానెల్, స్టాప్ పార్టిసిపేటింగ్ షేరింగ్ ఒక్క అని నిమిషం. వస్తుంది. మీరు కోహోస్టే, ఒక్క నిమిషం. ఓకే, నేను అవును నాకు కూడా చూపించట్లేదు మీ దాంట్లో శ్రీకాంత్ గారు యాక్సెస్ మీకు చూపించట్లేదు బ్రో. అవునా? అంటే మిమ్మల్ని యాక్సెస్ చేసే కుదరట్లా. అంటే మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? త్రూ బ్రౌజర్ కనెక్ట్ అయ్యాను నేను. మేబీ అదే ఉండొచ్చు. యాప్ త్రూ కనెక్ట్ అయిన వాళ్ళకి ఏమన్నా యాక్సెస్ ఇస్తున్నారు అని అర్థం కాదు. ఒక్క నిమిషం. నువ్వు యాప్ త్రూ కదా కనెక్ట్ అయింది రామ్? జూమ్ యాపా? లేదు, నీ కూడా బ్రౌజర్ బ్రో. బ్రౌజరేనా? చూపించట్లేదు నాకు ఇక్కడ. అవునా? ఇక్కడ కూడా ఏం లేదు యాక్సెస్ చూడడానికి. ఇక్కడ మోర్ కూడా లేదండి. మోర్ ట్రై చేశానండి, లేదు ఇక్కడ. లేదా? ఓకే. ఎక్కడ లేదు, నేను కూడా చూసాను. ఇక్కడ ఎందుకు అసలు టైప్ లేకపోతే మీరు ఒకసారి రీషేర్ చేయండి, స్టాప్ చేయండి, చెప్తాను. మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, చూద్దాం ఏమైనా వస్తుందో. ఎంటైర్ స్క్రీన్ షేర్ చేయండి. ఎంటైర్ స్క్రీన్ ఎంటైర్ చేశాను బ్రో నేను. యాక్చువల్గా స్క్రీన్ షేర్, ఎంటైర్ స్క్రీన్, ఆల్సో షేర్ ద సిస్టమ్ ఆడియో. నో ఓకే. ఎంటైర్ ఓకే. స్టిల్ చూపించట్లేదు నాకు. ఎందుకని అసలు ఇది ప్రాసెస్ అవ్వట్లేదు ఇక్కడ ఏం? లేకపోతే ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాము. ఐ థింక్ అలా వస్తుందో రాదు, బట్ ఓకే. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి, మీకు పైన టెర్మినల్ ఆ లైన్లోనే ప్లస్ సింబల్ ఉంది చూడండి. పక్కన ప్లస్ సింబల్ క్లిక్, పక్కన యారో క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు పవర్ షెల్ తీసుకోండి. ఓకే. యా, పవర్ షెల్ తీసుకొని మళ్ళీ ఆ కమాండ్ టైప్ చేయండి. ప్లే రేట్ లేటెస్ట్ అని ఉంది కదా, అది టైప్ చేయండి. ఎంటర్. ఓకే. ఇప్పుడు డౌన్ యారో క్లిక్ చేయండి. ఇదే కదా మీరు అనేది? అదే జే అన్న టైప్ చేయండి, డౌన్ యారో అన్న టైప్ చేయండి. అసలు ట్యాబ్ ఏమన్నా క్లిక్ చేయండి, ట్యాబ్. ఓకే, ఎంటర్. ఓకే. మూవ్ అయింది. అవును. ఎంటర్. టెస్ట్ ఎక్కడ, టెస్ట్ కేసెస్ ఎక్కడ క్రియేట్ చేయాలి? టెస్ట్ ఫోల్డర్లో. ఎంటర్. ఓకే. గిట్ హబ్ యాక్షన్స్ కావాలా వద్దా అని అడుగుతుంది. ఎస్ కావాలి. జస్ట్ రైట్ క్లిక్ చేయడం. ఓకే. అంతే, ఎంటరే, అంతే. ఓకే. ఇన్స్టాల్ ప్లేరైట్ బ్రౌజర్స్. మీరు ఇంతకుముందు npm ప్లేరైట్ ఇన్స్టాల్ మనం యాక్చువల్గా ఏంటంటే లాంగ్ 2 స్టెప్ ప్రాసెస్ చేసాము, బట్ ఇది ఒక్క కమాండ్ యూస్ చేస్తే సరిపోతుందండి. సో మీరు ఎంటర్ కొట్టండి. బ్రౌజర్ మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ఎంటర్. సో ఇది ఒక 1 minute టైం తీసుకుంటుందండి. సారీ అండి, టుడే కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ఇన్స్టాలేషన్ కాబట్టి కొంచెం కాన్ఫిగరేషన్ ఇష్యూస్, సిస్టమ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఇలా ఉంటాయి. బట్ ఓకే, హ్యాపీ హ్యాకింగ్ అని వస్తే మీకు సక్సెస్ఫుల్గా మీరు టెస్ట్ కేసెస్ రాయొచ్చు, హ్యాపీగా టెస్ట్ కోడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని ఐడెంటిఫికేషన్. సక్సెస్ మెసేజ్ అనమాట. ఓకే.
ఇవన్నీ ఇన్‌స్టాల్ అయినట్టేనా ఇవన్నీ? ఇంకా ఇన్‌స్టాల్ అయిందండి. అంతే. ఇన్‌స్టాల్. అంతే మీకు టెస్ట్ ఫోల్డర్ వచ్చింది చూడండి. టెస్ట్ ఫోల్డర్‌లో గూడా మీకు శాంపిల్ టెస్ట్ కేసెస్ అనేవి ఇచ్చారు చూడండి. ఓకే. 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 ఓకే గైస్. సో, ఒక్కసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ ఒక 2 మినిట్స్ చెప్తాను. ఎక్కువ కూడా చెప్పను. జస్ట్ ఒక 2 మినిట్స్. సారీ మీరు స్క్రీన్ షేర్ స్టాప్ చేస్తారా? చేశానండి. చేశారా? ఓకే. దట్స్ ఫైన్. సో, నా స్క్రీన్ కనిపిస్తుందండి? యా ఇట్స్ విజిబుల్. ఓకే. సో, జస్ట్ ఐయామ్ జస్ట్ మళ్ళీ చెప్తున్నానండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది. సో, ఫస్ట్ ఏంటంటే మనం మనం వాడే జావాస్క్రిప్ట్ అండ్ టైప్‌స్క్రిప్ట్ కాబట్టి మనకి నోడ్.js కంపల్సరీ కావాలి. సో, దానికి మనం ఏం చేస్తామంటే node.js.orgలో సైట్‌లోకెళ్ళి node.js డౌన్లోడ్ చేశాము. మీరు విండోస్ అయితే విండోస్ వెర్షన్, మ్యాక్ అయితే మ్యాక్ వెర్షన్ డౌన్లోడ్ చేశాము. లోకల్‌లో దాన్ని ఇన్‌స్టాల్ చేసాము. ఇన్‌స్టాల్ చేసినప్పుడు నెక్స్ట్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత థర్డ్ స్టెప్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని సెట్ చేయాలి. ఓకే. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది మీకు గూగుల్‌లో వెతికినా తెలుస్తుంది. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మనం సెట్ చేస్తాము. ఓకేనండి. సో, తర్వాతేంటంటే జస్ట్ ఒక సింపుల్ కమాండ్. వచ్చిన తర్వాతేందంటే మీరు వెర్షన్స్‌ని వెరిఫై చేయాలి. అంటే ఇప్పుడు ఇన్‌స్టాల్ చేశారు. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేశారు. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేసినాక వెర్షన్ ఎలా చూస్తామంటే టెర్మినల్‌లోకెళ్ళి npm-v అనండి. మీకు ఒక వెర్షన్ నంబర్ కనిపియాలి. మీరు ఏదైతే ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ చేసుకున్నారో అది కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్‌పీఎం వచ్చేసి ఐ థింక్ 24 అనుకుంటా. అండ్ నోడ్ వచ్చేసి 11. ఓకే. సో, ఏ వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ వస్తుందండి. అదనేం కాదు. రేపు ఫ్యూచర్‌లో వెర్షన్స్ అనేవి అప్‌గ్రేడ్ అవుతూ ఉంటాయి కాబట్టి, మొబైల్ వెర్షన్ లాగానే ఇవి గూడా అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటాయి. సో, ఈ 2 కమాండ్స్ అనేవి టైప్ చేసి మీకు వెర్షన్ చూపియాలి. సో, దెన్ నోడ్.js అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. సో, మీరు ప్లే రేట్ లోకల్ వీఎస్ కోడ్‌లోకొచ్చేసి మీరు టెర్మినల్‌లోకొచ్చేసి సింపుల్‌గా ఇలా వెరిఫై చేస్తారు. -v అనగానే మీకు నాది ఇప్పుడు లేటెస్ట్ 24 ఉందండి. నేను చాలా డేస్ బ్యాక్ చేశాను కాబట్టి 21 ఉంది. అండ్ నోడ్.js ఐ థింక్ ఇప్పుడు 11 ఉంది. నాది 10.5 ఉందనమాట. సో, దీస్ ఆర్ ఓల్డ్ వెర్షన్స్. మీరు కావాలంటే వీటిని కొత్త వెర్షన్స్ కావాలనుకున్న ప్లే రేట్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అని చెప్పి ఆ పర్టిక్యులర్ వెర్షన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇదన్నీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ప్లే రేట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్లే రేట్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి ఒక సింగిల్ కమాండ్ ఇనిట్ ప్లే రేట్ @లేటెస్ట్. ఈ కమాండ్‌ని మీరు టెర్మినల్‌లోకొచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినప్పుడు మీకు 5 ఇన్‌స్ట్రక్షన్స్ అడుగుతుందండి. ఓకే. 5 ఇన్‌స్ట్రక్షన్స్ అడుగుతుంది. ఆ 5 ఇన్‌స్ట్రక్షన్స్ మీకు చెప్పాను కదా! ఐ థింక్ యాహ్! జస్ట్ ఎ సెకండ్. ఒకసారి మీకది ప్లే రేట్ డెవ్‌లో ఉంటది. మీకిక్కడ గూడా చూస్తే ప్లే రేట్ డెవ్‌లో కూడా సైట్‌లో కూడా స్టెప్ బై స్టెప్స్ ఏమేమి అడుగుతుందనేది చెప్తాడు. ఓకే. ఒక్క నిమిషం. యాహ్! ఇన్‌స్టాలేషన్. ఓకే. సో, ఈ కమాండ్ యూజ్ చేసాం. ఈ కమాండ్ యూజ్ చేసినాక ఫస్ట్ అడిగేది మీకు జావాస్క్రిప్టా, టైప్‌స్క్రిప్టా అని అడుగుతాడు. మీరు డిఫాల్ట్ టైప్‌స్క్రిప్ట్ అయితే ఉంటదండి. మనం చేసేది జావాస్క్రిప్ట్ కాబట్టి జావాస్క్రిప్ట్ తీసుకున్నాము. తర్వాత మీరు క్రియేట్ చేసే టెస్ట్ కేసెస్ టెస్ట్ ఫోల్డర్‌లో కావాలని అడుగుతుంది. కావాలంటే యెస్ అని కొట్టండి. లేదు అనంటే మనకు కావాలంటే తర్వాత మనం చేంజ్ చేసుకొని మనం కాన్ఫిగ్ ఫైల్‌లో అప్డేట్ చేసుకోవచ్చు పాత్‌ని. నెక్స్ట్ గిట్‌హబ్ యాక్షన్స్ కావాలా వద్దనండి. ఇది యెస్ అని కొట్టండి. నెక్స్ట్ ఇన్‌స్టాల్ ప్లేరైట్ బ్రౌజర్ అని ఉంది. బ్రౌజర్స్ అన్నీ ఇన్‌స్టాల్ చేయాలని ఉంటది. యెస్ అని బై డిఫాల్ట్ యెస్ అని ఉంటది. ఎంటర్ కొట్టండి అంతే. సో, మీకు ఇన్‌స్టాలేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇన్‌స్టాలేషన్స్ కంప్లీట్ అవుతాయో మీకు ఈ 5 డిఫరెంట్ ఫోల్డర్స్ అనేవి కనిపియాలండి. ఫస్ట్ వచ్చేసి ప్లేరైట్ కాన్ఫిగ్.టీఎస్, ప్యాకేజ్.json, ప్యాకేజ్ లాగ్.json, టెస్ట్.json, టెస్ట్ ఫోల్డర్. సారీ మన టెస్ట్ ఫోల్డర్‌లో వాడు శాంపిల్‌గా ఒక 2 టెస్ట్ కేసెస్ అనేవి ఇస్తాడండి. ఓకే. సో, థిస్ ఈజ్ అబౌట్ ప్లే రేట్ అండి. సో, మనం వన్స్ టెస్ట్ కేసెస్ రన్ చేసిన తర్వాత, ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం ఈ కమాండ్ రన్ చేసామనుకోండి, ఐ థింక్ ఇప్పుడు రామ్ అండ్ హరీష్ మీరు చేశారు కదా! మీరిప్పుడు ఈ కమాండ్ టెర్మినల్‌లో మీరు రన్ చేస్తే మీకిలా రన్నింగ్ టెస్ట్ కేసెస్ అనొస్తాయి. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా వాడు ఒక టెస్ట్ ఫైల్ క్రియేట్ చేశాడు. మీరు జస్ట్ ఎప్పుడైతే ఎన్‌పీఎం ప్లే రేట్ టెస్ట్ అని కమాండ్ రన్ చేస్తారో, మీకు టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి, మీకు దాని రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది ఇస్తుందనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అండి. అండ్ మీకు నేను చెప్పాను ఇప్పుడు నా దాంట్లో లోకల్‌లో వచ్చేసి నాకు లేటెస్ట్ లేదండి. లేటెస్ట్ కావాలనుకుంటే కూడా మీరు లేటెస్ట్ కావాలనుకుంటే మీరు లేటెస్ట్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ నాకిప్పుడు వెర్షన్ ఎంతుందండి నా దాంట్లో వెర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ 10.5 ఉంది కదా! నాకిప్పుడు 11.5 కావాలనుకోండి నేను ఇలా ఇచ్చుకోవచ్చు. ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ ఎక్స్‌ప్రెస్ సంథింగ్ వెర్షన్ వాటెవర్ వెర్షన్ ఉంటే ఆ వెర్షన్ నేను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఓకే. దిస్ ఈజ్ అబౌట్
ఇన్‌స్టాలేషన్ స్టెప్స్ అండ్ ప్రాసెస్ అండి. సింపుల్‌గా మీరిక్కడ ప్లేరేట్ డెవ్‌లో కూడా ఉండండి. కొంచెం కన్‌ఫ్యూషన్ వచ్చినా సరే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో సింపుల్‌గా ఇస్తాడు. అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మీరు దాన్ని డైరెక్ట్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీ రిక్విజిట్ ఒకటొచ్చేసి నోడ్.జేఎస్ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేయాలి. సెట్ చేసిన తర్వాత వెర్షన్ చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది వెర్షన్ చెక్ చేసుకోండి. దాని తర్వాతనే మీరు ఈ కమాండ్‌ని రన్ చేయండి. ఓకే. మీకు మధ్యలో చెప్పినట్టు ఇందాక హరీష్ ఆర్ రామ్ సిస్టమ్‌లో మనం చూసాం కదండీ! సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అనేవి వస్తాయి. దాన్ని మీరు చాట్‌జీపీటీలో టైప్ చేయండి. నాకు ఈ ఎర్రర్ వస్తుంది. టైప్ చేయగానే మీకు వాడు సజెషన్ ఇస్తాడు. ఈ కమాండ్ టర్మినల్‌లో రన్ చేయండి అని చెప్తాడు. ఇదనే కాదండి. వేరే ఏదన్నా కొన్ని అడ్మిన్ యాక్సెస్ రిలేటెడ్ కూడా ఉంటాయి. వాటిని మీరు ట్రై చేసి రన్ చేయండి. ఓకే. దట్స్ ఆల్ అండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. Otherwise, we can close the call. Yeah. Anyone still in have installation issues? Rajesh will let- if you want, you can wait. I'm having installation issues. Yeah, please share and others if you want you can drop off and ఇక్కడ లెఫ్ట్లో మీకు 1 2 3 4 5 6 7 ఐకాన్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ నా దాంట్లో Yeah, 5 yeah. చూపిస్తున్నాయి. నేను ఎందుకంటే 5 ఎందుకు చూపిస్తదంటే బేసికల్‌గా ఐ థింక్ 5 చూపిస్తదండి. బేసికల్‌గా ఇది ఉండకపోవచ్చు మీకు. టెస్టింగ్ లేదు కదా! ఇది ఉండదు జనరల్‌గా. ఇవి ఓకే. రెండేంటంటే నేను చెప్పాను కదా! మొబైల్‌లో గనక మనం ఎట్లయితే సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటామో ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లోకెళ్ళి నేను ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి ఈ అచ్చా, మీరు రెండిటిని డౌన్లోడ్ చేస్తున్నారా? ఓకే. యాహ్! ఓకే. నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఓకే. ఎక్స్‌టెన్షన్స్‌లోకెళ్ళి నేను డౌన్‌లోడ్ చేసున్నాను. లైక్ అందుకే గిట్‌హబ్. మీ స్క్రీన్ షేర్ చేయమన్నది. నేను నా దాంట్లో ఎందుకు చూపియలేదంటే, నా దాంట్లో ఆల్రెడీ సెటప్ ఉంది కాబట్టి, నేను సెటప్ చేపిస్తే మీకు గాట్ చాలా ఇట్. కొత్తయి కనిపిస్తాయి. సో, ఆల్రెడీ కన్‌ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశ్యంతోటి నేను మిమ్మల్నే చేయమని చెప్పాననమాట. థాంక్స్. యాహ్! సో, ఇక్కడ మీరు చూడండి లైవ్ షేర్ నా దాంట్లో ఆల్రెడీ ఉంది. ఓకే. అండ్ టెస్ట్ రన్నర్ కూడా నా దాంట్లో ఆల్రెడీ ఉంది. ఇన్‌స్టాల్డ్ అని ఉంది. సో అందుకే విచ్ మీకు యూ ఇక్కడ హ్యావ్ ఇన్‌స్టాల్డ్ దట్ ఐ కాన్ షో ఇది ఓన్లీ రైట్? యాహ్! ఇక్కడ ఓకే. చూపిస్తుందండి. డన్. మీకు అర్థమైంది. అండ్ గిట్‌హబ్ కోపైలట్ చూస్తే మీకు ఇక్కడ చూపిస్తది. గిట్‌హబ్ కోపైలట్. ఏఐ చాట్ అనగా బట్ ఐ రికమెండ్ అండి. స్ట్రాంగ్‌లీ రికమెండ్ యూ షుడ్ నాట్ యూజ్ అంటిల్ ద ట్రైనింగ్ అండి. చాట్‌జీపీటీ వాడండి. బ్రౌజర్‌లో వాడండి. ఎందుకు అనంటే దీనికి అలవాటు పడ్డామనుకోండి దాన్ని బయట నుంచి రాలేము. మీరు లెర్నింగ్ స్టేట్ కాబట్టి కంపల్సరీ మీరు ఏఐ యూజ్ చేయకుండానే మనం మాన్యువల్‌గా చేయాలి. మాన్యువల్‌గా చేస్తేనే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే. ఓకే. ఓకేనండి. మీరైతే ఇది ఇన్‌స్టాల్ చేయొద్దు. మీరు లైవ్ షేర్ కూడా ఇది అవసరం లేదండి. ఇప్పుడైతే అవసరం లేదు. మీరు కంప్లీట్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత మీ రియల్ టైమ్ ఎంప్లాయీస్‌కి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయొచ్చు. జనరల్‌గా ఏందంటే టీమ్స్‌లోను, జూమ్‌లోను వాళ్ళకి ఏదైతే కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్ ఉంటదో దాంట్లో కనెక్ట్ అయిపోతారండి. స్లాక్ కానీ, టీమ్ గానీ, జూమ్ కానీ ఏదైతే ఉంటదో ఇప్పుడు నాకు మీరు స్క్రీన్ షేర్ చేస్తారు. అదే విధంగా స్క్రీన్ షేర్ చేస్తాము. ఏదైనా ఇష్యూస్ ఉంటే చూపిస్తాము అట్లా అన్నమాట. లైవ్ షేర్ ఎప్పుడంటే, మనం లైవ్ షేర్ చేసిన తర్వాత వాళ్ళకి మనం అవైలబుల్‌లో లేకపోయినా గానీ, వాళ్ళు దాన్ని ఎడిట్ చేయగలుగుతారు. అందుకు లైవ్ షేర్ అనేది వాడతారు. అట్లా. ఒక్కోసారి యాక్సెస్ సరిగ్గా లేకపోయినా, మనం ఇప్పుడు టైప్ చేయాలంటే కొంచెం ఇబ్బందే కదండీ వేరే వాళ్ళ సిస్టమ్‌లో. అట్లాంటి సినారియోస్‌లో ఇవి ఎక్కువగా వాడతారనమాట. సో, దట్స్ ఆల్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే క్లాస్. గీతిక మీరేదో నేను అన్నారు? హెల్ప్ చేస్తానండి బ్రో. నేను హెల్ప్ చేస్తాను. ఓకే దెన్. ఫైన్. థాంక్ యూ. Thank you all. Bye. బై. నాన్న గీతిక షేర్ చేయరా? నవీన్ షేర్ చేయి నవీన్. వచ్చిందన్న. వచ్చింది నాకు. వచ్చిందా? ఓకే. హ్మ్. ఓకే. సరే అయితే. బాయ్ బ్రో. హ్మ్. ఇంకా స్టిల్ ఎవరికైనా ఇష్యూస్ బాయ్. ఉంటే నవీన్ షేర్ చేయి ఆ! చేద్దాం. నవీన్. Mr.